వచ్చిన 2 ఏళ్లలోనే రేవంత్ పాలన మీద ఒక వ్యతిరేకత వచ్చింది అన్న భావన వినిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? ఏ తిట్లతో అయితే అధికారంలోకి వచ్చిన రేవంత్ సీఎం అదే తిట్లతో తన తవ్వుకున్న గుదిలో తనే పడాడు. ఇంకా నువ్వు టీఆర్ఎస్ తెలంగాణలో అసలు పని చేయనోడే ముఖ్యమంత్రి, వ్యతిరేకించినోడే ఉప ముఖ్యమంత్రి, కాల్పు జరిపినా మనకు మంత్రి. ఉస్మానియా కాకతీయ పిల్లలు తలుచుకుంటే నేను ఉరికారా? నా ఎదురుగా కేసీఆర్ అంటే రేపు కవిత సీఎం కావాలనుకుంటుంది. ఆ అమ్మాయి చెప్పాల్సింది సామాజిక తెలంగాణ కోసమే నేను పనిచేస్తున్నా అంటే రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల వరకు ఉండే అవకాశం ఉందా లేదా మధ్యలో అంటే పార్టీ ఆయనను మార్చాలి లేదా ప్రజలు కేసీఆర్ చరిత్ర ముగిసినట్టేనా మళ్ళా మొదలయ్యే అవకాశం ఉందా? నీకు రాసినపై కవిగా రాశారు సార్. కవిగాంచని చోట కవిగాంచు అన్నాడు. నేను 7 years కింద రాసిన దేవా కాచుకోని చరిత్ర ముగిస్తుందని ముగిసిందా లేదా? మళ్ళా వస్తారు రావాలని. హాయ్, సోషల్ పోస్ట్ ఇంటర్వ్యూకి స్వాగతం. ఈరోజు మనతో ఉన్న అతిథి ప్రత్యేకం. చాలా విషయాలు చాలా మంది తెలంగాణలో మాట్లాడడానికి ఆచితూచి వ్యవహరిస్తుంటారు. కానీ అలాంటి విషయాలను కూడా నిక్కచ్చిగా సూటిగా నిర్భయంగా మాట్లాడే నాయకుడు, ఉద్యమకారుడు, పార్టీల వ్యవస్థాపకుడు, అనేక పార్టీలను చూసిన సీనియర్ నాయకుడు ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయనను తాజా రాజకీయాల మీద అనేక అంశాలు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మరిన్ని విషయాలను ఆయన అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. సో ఈరోజు తెలంగాణలో ఒక రాజకీయ పరిస్థితి అంత గందరగోళంగా ఉన్నది అంటున్నారన్న. అసలు ఇంత గందరగోళం వచ్చిన 2 ఏళ్లలోనే రేవంత్ పాలన మీద ఒక వ్యతిరేకత వచ్చింది అన్న భావన వినిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? ఒకటి, ఎలక్షన్స్ టైం లోపల నేనున్న ఆ పార్టీలో జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ నేను వచ్చిన బీజేపీలో 7 మీరన్నా ఎన్ని పార్టీలు అన్నారు కదా. సో మొదటి పొలిటికల్ పార్టీ నాది బీఆర్ఎస్ అయిన తర్వాత నెక్స్ట్ పొలిటికల్ పార్టీ నేను ఆర్ఎల్డి, ఇప్పుడున్న ఆర్ఎల్డి అప్పుడు పెట్టిన 2012 to 14. ఆ తర్వాత మీరు అన్నట్టు ఎందుకు అంటే ఎప్పుడైతే టీఆర్ఎస్ వచ్చిందో అధికారంలోకి మేము వ్యతిరేకంగా కేసీఆర్ నా రోజులు తిట్టిన రోజులు మీకు తెలుసు. ఆ ఉద్యమకాలంలో కూడా తిట్టినాం, ఈయన కరెక్ట్ పర్సన్ కాదు అని. అప్పుడు కూడా ఆయన అవినీతి పడేని అన్నాం చాలా ఇంటర్లు, మీరు అన్నట్టు నిక్కచ్చిగా అన్నాం. అయితే ఆయన ఇప్పుడైతే అధికారంలోకి వచ్చినాక మాకు భయమైంది, మమ్మల్ని దొక్కేస్తాడని. నిజంగా కూడా చాలామంది దొక్కేసిండు ఆయన అధికారంలోకి వచ్చినాక. అయితే నేను అందుకు భయపడి నిజానికి భయపడే బీజేపీకి పోయినా. బీజేపీలో 7 years ఉన్నాడు. కానీ ఆ పార్టీ ఈ టీఆర్ఎస్ని కొట్టేట్టుగా కనపడినాడు. అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ క్రమక్రమంగా పరిపాలన ఏంటంటే కుటుంబ పాలన, అవినీతి, ధృతరాష్ట్ర పరిపాలన ఉండే. ఉద్యమకారులుగా మాకు అది నచ్చలే. సో ఏం చేయాలి, ఆయన దించాలంటే మా శక్తి లేకనే మేము వైండప్ చేసి బీజేపీ పోతాయి. అది బండి సంజయ్ అనేవాడు దాన్ని లేపితే తీయంగానే కొలాప్స్ అయింది. చూస్తే కనబడతలేదు అసలు భవిష్యత్తు. మళ్ళీ టీఆర్ఎస్ వచ్చే పరిస్థితి మూడోసారి. అప్పుడు మేమందరం ఇక లాభం లేదని కోమటిరెడ్డి రాజగోపాల్ గారు కూడా నన్ను రిక్వెస్ట్ చేసిన, అన్న దీంతో కాదు బీజేపీతో మనం పోవాల్సింది అంటే ఆయనతో కలిసిపోయినా. అట్లా ఆయనతో కలిసిపోవడం వల్ల రేవంత్ రెడ్డి కూడా నేనంటే కొద్దిగా వ్యతిరేకత ఏర్పడింది. అప్పుడు కాంగ్రెస్ పోవడానికి కారణం అది. అయితే ఏమనుకున్నాం, ఈయన దించాలి అనుకున్నాం, ఏదో రకంగా దిగిపోయాడు. మీ అందరం అప్పుడు ఒక వేవులాగా వచ్చింది. వివేక్ వచ్చినాడు, నేను వచ్చిన, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పోయిండు, అందరం బీజేపీ నుంచి వదిలిపోయి ఒకడో అందులో చేరాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. దానివల్ల కొంత వేవ్ కూడా వచ్చింది. ఒక 5-6 కొత్త జామ అయ్యారు, గెలిచారు. అట్లా 5-6 లాభంతోనే వాళ్ళు అధికారంలోకి వచ్చారు. అయితే ఏమైంది, అన్ఫార్చునేట్లీ రేవంత్ విపరీతమైన హామీలు కాంగ్రెస్ పార్టీ గుప్పించి రేవంత్ గుప్పించి, మీరు అన్నారు కదా ఎందుకు రేవంత్ పాలన ఇట్లయిందంటే ఆ 2 years దాన్ని చేద్దామంటే కూడా అడతాడు, డబ్బులే లేవు. ఎట్లా చేస్తాడు, డబ్బులు ఏంది, మరి హామీల సంగతి ఏంది? ఈ 6 హామీలు 3 నెరవేర్చాడు, 3 ఏమో నీటి మీద మూటలు అయిపోయినాయి. అదొకటి. అంటే విదిన్ ఆయనకేమో 10 ఏళ్ళు పట్టింది కొలాప్స్ కావడానికి, ఈయనకు 10 నెలలు పట్టింది కొలాబ్. 10 నెలల తర్వాత ఇప్పుడు ఇంకో 10 నెలల్లో 1-2 కార్యక్రమాలు ఏమో మళ్ళీ కొత్తగా చేసిన పరిస్థితి కనబడదు. కానీ ఆయన ఇంకా తేరుకోలేదు, కోలుకోలేదు. పార్టీ పరిస్థితి ఒక రకంగా ఏ తిట్లతో అయితే అధికారంలోకి వచ్చిన రేవంత్ సీఎం అదే తిట్లతో తవ్వుకున్న గుదిలో తనే పడాడు. ఇంకా నువ్వు టీఆర్ఎస్ తిట్ల పోయి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళైనాక ఇంకా కేటీఆర్ ఏంది, ఇంకా కేసీఆర్ ఏంది, ఇంకా బీఆర్ఎస్ ఏంది? నీ కథ ఏందో చెప్పు. నీకు చేత కావట్లేదు, నువ్వేమంటున్నావు, మరి డబ్బులు కావాలంటే నువ్వు కోసుకొని తినడం, సీఎం నన్ను కోసుకొని తింటామని. దాని అర్థం ఏంటంటే అశక్తుడు అయిపోయాడు, చేతులు ఎత్తేసాడు ఆయన. సో కాంగ్రెస్ తిరిగి అధికారంలో రావడం అనేది సాధ్యపడే పని కాదు. మళ్ళా అన్ఫార్చునేట్ పోనీ ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా అక్కడ టీఆర్ఎస్ అనేవాడు, బీఆర్ఎస్ అనేవాడు ఉద్యమ ద్రోహులకు సీట్లు ఇచ్చి, మంత్రి పదవులు ఇచ్చి, వేరే పార్టీని తీసుకొని
పార్టీలను ఖతం చేసి ఇప్పుడు యాంటీ డిఫెక్షన్ మీద దొరగారు కొట్టుకుపోయింది కదా, ఆ రోజులు ఆయన విచ్చలమే చేసిండు అది. ఇప్పుడు అదే ఆయనకు పాపం శాపమే కూర్చుంది. ఇప్పుడు పోయి కోర్టులు వేసిండు ఆయన. కోర్టు డైరెక్షన్ ఇచ్చింది 3 నెలలు నువ్వు ఏం చేస్తావు చేయని స్పీకర్ కు పాపం అబ్జర్వేషన్ అను దాన్ని ఏమన్నాను. సో నేనేమంటున్నా ఆ విధమైనటువంటి పరిపాలన కేసీఆర్ దగ్గర నుంచి రేవంత్ దగ్గర మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన చేసినటువంటి ఉద్యమ వ్యతిరేక కార్యక్రమాలు ఈయన కూడా చేస్తున్నాడు. ఈయన ఉద్యమకాడు కాదు, ఈయనకు తెలంగాణ సోయి లేదు, ఆయనకు అవకాశం లేకుండే. తప్పట్లేదు. నేను 69 ఉద్యమంలో నేనున్నా. ఇప్పుడు నాకు 77. 69 years లో 69 యాజిటేషన్ లో 10th క్లాస్ లో ఆడాను. 1 day జైలు మేమందరం మా ఫ్రెండ్స్. అంటే మేము తొలి దశ ఉద్యోగకారులు, మళ్ళీ దశలో చేరినాం. మళ్ళీ అగ్రభాగాన కోదండ మహాత్మా గాంధీ ఉద్యమం చేస్తుంటే సుభాష్ చంద్ర నేతాజీ ఉద్యమం చేసినాం. అందరూ తెలుసు టీఆర్ఎల్ఈ అగ్రెసివ్ పార్టీ చేసినాం. ఇవన్నీ నాకు మాకు బాగా అనిపిస్తుంది. ఈయన కూడా ఉద్యమ ధ్రువులకి మీద పెట్టిస్తాడు. ఇప్పుడు తెలంగాణ కోసం మేము ఢిల్లీలో ఇంటింటికి పోయి అది అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి నా డ్యూటీ కింద నేను, ఎందుకంటే ప్రతిపక్షాల దగ్గర నుంచి అనుకూలమైన లెటర్ తెలంగాణకు తేవాలన్నది అప్పుడు యూపీ అజెండా, తెలంగాణ మా అజెండా. వాళ్ళు ఏమన్నారంటే యూపీలో మీరు ఇన్ కన్సల్టేషన్ విత్ పార్ట్నర్స్ ఆఫ్టర్ డ్యూ డెలిబరేషన్స్ అండ్ డిస్కషన్స్ తెలంగాణ విల్ బి ఫార్మ్డ్ అన్నాడు. అని తెలంగాణకు ప్రణబ్ కమిటీని వేసి వేస్తే ప్రణబ్ కమిటీ దగ్గరికి ప్రతి పార్టీ పోవాలి, కేసీఆర్తో కలిసి ప్రెస్ మీట్ పెట్టాలి, ముందు పోవాలని తర్వాత పోవాలి, అటంగా ఎంబడి తిరిగి లెటర్ తేవాలి, తెచ్చి ఎవరు ఇవ్వాలి, కేసీఆర్ ఏడుగా నేను పోయి ప్రణబ్ గురించి ఇచ్చిరా. ఇది మా అజెండా. అట్లా ఇంటింటికి పోయి తెలంగాణ ఎందుకు ఇవ్వాలని పాపం చనిపోయిన ప్రొఫెసర్ జయశంకర్ సారు స్టిల్ సీకింగ్ జస్టిస్ అని ఒక అద్భుతమైన పుస్తకం రాసిండు. సీడీ కూడా తీసాం అది ఆ రోజుల్లో. ఆ బుక్ పట్టుకొని ఇంటింటికి పోయి ఎక్కడైతే మేము లెటర్లు అడుగుతున్నామో ఆ లిటరేచర్ ఇచ్చి మేము వస్తుంటే నేను నాయనక బట్టి విక్రమార్క ఆయన మిత్రులు ఎందుకు ఇవ్వకూడదు లిటరేచర్ తెలంగాణ ఇవ్వద్దని. ఆ బట్టి విక్రమార్క ఇప్పుడు మనకేంటి మన కర్మ కదా అది. తెలంగాణ ఇవ్వద్దని మనకు ఉప ముఖ్యమంత్రి ఎట్లుంటాడు? ఉండొచ్చా? తెలంగాణలో అసలు పని చేయనోడేమో ముఖ్యమంత్రి, వ్యతిరేకించినోడేమో ఉప ముఖ్యమంత్రి, కాల్పు జరిపినా మనకు మంత్రి. 9 మంది వరంగల్లో కాల్పు జరిపితే నేను తొర్రూరులో నన్ను పోలీసులు అరెస్ట్ చేశారు, తీసి అక్కడ పెట్టినారు, కూర్చోబెట్టారు రాత్రి 8 దాకా. 8 తర్వాత అక్కడ కాల్పులు జరిగింది నేను తెలుసుకొని ఎంజిఎం పోయినా. ఎంజిఎం లో ఎస్టీ పిల్లలే 9 మందికి బుల్లెట్ గాయాలు. ఎవరు కాల్చిండ్రు? కొండ సురేఖ. ఎవరు ఆమె? మన మంత్రి. ఇది కర్మనా కదా నేను అంటున్నా. ఆ కారణం చేత ఉద్యమకారులుగా మేము మళ్ళా నేను పార్టీ పెట్టినా, ఎందుకంటే నేను వదిలేసిన కాంగ్రెస్ ని. ఇప్పుడు మీకు ఇదంతా స్టోరీ సింపుల్ చెప్పేసి నీకు ఎన్ని పార్టీలు ఎందుకు మారినా ఏ పార్టీ స్టోరీ అంతా మీకు ముందే తెలుసు. రేవంత్ రెడ్డి ఎవరో తెలుసు, బట్టి ఎవరో తెలుసు, కొండ ఎవరో తెలుసు. వీళ్ళందరూ మీరు చేరేటప్పుడు అదే పార్టీలో ఉన్నారు. మరి నువ్వు ఆయన తీసుకొచ్చి ఉప ముఖ్యమంత్రి చేస్తావని మంత్రి చేస్తావని నువ్వు అనుకుంటావా? కానీ ఆ మిత్రుడు ఎంత ఉద్యమకారుడు కాకపోయినా తెలంగాణ సోయితో పరిపాలించడం మనందరం కలిసి పట్టం కట్టి ముఖ్యమంత్రి చేసినాం కదా. మనం అనుకుంటాం కదా కేసీఆర్ లాగా ఇది శ్రీనివాస్ యాదవ్ పట్టుకొచ్చి మంత్రి చేస్తాడని, లేకపోతే బట్టి సమైక్యవాదం తెచ్చి ఉప ముఖ్యమంత్రి చేస్తాడని, ఆ ఉద్యమ వ్యతిరేకమైన కొండాసులు మంత్రి చేస్తాడు నువ్వు అనుకుంటావా? ఆ పార్టీలో నేను అంటున్నా, ఓ రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు, ఇప్పుడు ప్రభాకర్ నాడు ఉద్యమకారుడు, నువ్వేం మాడడానికి వీల్లేదు. కృష్ణారావు నాడు రాజీనామా చేసాడు, నువ్వు మాడడానికి వీల్లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాడు రాజీనామా చేసాడు మంత్రి పదవికి తెలంగాణ కోసం, నువ్వు మాడడానికి వీల్లేదు. ఓకే మంచి వాళ్ళని పెట్టుకున్నావు భయ్, నీకు కొండ సురేఖ ఎందుకు, ఈ బట్టి విక్రమార్క ఎందుకు? అది బోంగా 10% అట ఆయన మిత్రుడి వైఫ్కి ఇస్తేనే బిల్లు పాస్ అవుతాడ. మీడియాలో చూపిస్తున్నారు నా మాటలుగా. అదే కమిషన్. ఇది ఎక్కడ కమిషన్ అండి? తెలంగాణలో నువ్వు ఈ పని చేయొచ్చా? నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ రోజు తెలంగాణ పరిస్థితి ఏంటంటే పొయ్యి మీద నుంచి పెనం మీద పడ్డది, పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డది, పెనం మీద నయం కదా అని ఉంటుంది, ఆడికి వెళ్ళి పొయ్యిలో పడ్డది. ఇంతకంటే దారుణ పరిస్థితి లేదు. అందుకని నేను ఉద్యమాలు నేను ఏం ఫీల్ అవుతున్నా అంటే మళ్ళా ఆర్ఎల్డీ స్టార్ట్ చేయాల్సిందే, మళ్ళా పోరాటం చేయాల్సిందే. తెలంగాణకు ఉన్న శక్తులందరూ కూడా బయటికి రావాల్సిందే. నేను ఒక సీనియర్ కాంగ్రెస్ లీడర్ని అడిగిన, సార్ ఇది అన్యాయం, తెలంగాణ సోయితో పరిపాలించాలా మీరు, లేదా తెలంగాణ ఉద్యమకారులకు పెద్దపీట వేయాలి అంటే ఆయన అన్నాడు, అసలు ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఎవరికైనా జ్ఞాపకం ఉందంటావా అన్నాడు. అప్పుడే సమాప్తం అయిపోయింది. దే హావ్ క్లోజ్డ్ ఇట్. ఇది నువ్వు ఊహించిన మాట. నేను అది జరిగితే నిజంగా అదే జరిగితే వాళ్ళు అనుకున్నట్టే
ఇదే అంటే అప్పుడేమో నలుగురే అవినీతి పరులు అంటే ఇప్పుడు ఊరికి నలుగురు తయారైంది. ఊరికి నలుగురు అంటే జనరల్ గా కాంగ్రెస్ పాలన అంటేనే ఉంటది, ఎవడి ఇష్టం అదే. మరి అట్లాంటి దాంట్లో ఒక ఉద్యమకారుడు, పార్టీలకు వ్యవస్థాపకుడు కేసీఆర్ కూడా ఆ టైంలో బండి సంజయ్ పడిపోయాడు, ఆయనతో పాటు భాజపా పడిపోయింది. మరి ఎవడు కొట్టుడని చూస్తే ఇవి కూడా కనుక్కున్నాడు, లేస్తున్నాడు ఇట్లా. సరే పట్టారా ఆయన లేచాడా, మేము పోయినాం లేస్తున్నాడు కాబట్టి మేము కూడా చేసినాం, లేరా బాబు లే అని. తర్వాత నువ్వు మళ్ళీ కేసీఆర్ కంటే ఘోరంగా పరిపాలిస్తావు అనుకుంటాను నేను అడుగుతున్నావు. నేననేది తప్పనుకో, నువ్వు మీడియా ఇంటర్వ్యూలు చూడు. కొండ సురేఖ స్టేట్మెంట్ ఇచ్చిందండి, పర్సెంటేజ్ లేకుండా మా మంత్రులు పనిచేయట్లేదు, నేను ఒక్కదాన్నే, డబ్బులు అవసరం లేదురా, నాకు ఊళ్ళో పని చేసి పెట్టాను అడిగినా అన్నది అని నోరు గారింది. అంటే ఏంటన్నట్టు, అంటే మొత్తం మంత్రులు నేను అనట్లే కానీ వాళ్ళు పర్సెంటేజ్ తీసుకుని పని చేసి నువ్వు యాక్సెప్ట్ చేస్తావా ఒక ఉద్యమకారుడిగా? నేనంటున్నా ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులు మళ్ళీ మేలుకోవాలి, మళ్ళా మేలుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ ఆగిందంటే అవినీతి పర్ల పాలన ఉందని చెప్పి బంగ్లాదేశ్ రోడ్ల మీదకి వస్తే ప్రైమ్ మినిస్టర్ పారిపోయింది. మన దేశంలో ఉంది అనుకో, అది వేరే విషయం. నేపాల్లో అవినీతికి వ్యతిరేకంగా వాడు ఆందోళన చేస్తే 50 మంది పిల్లలు చచ్చిపోయి ప్రైమ్ మినిస్టర్ ఫ్లైట్ వేసుకుని దుబాయ్ పారిపోయాడు. వాడు మంత్రులు రాజీనామా చేసాడు. ఒక మంత్రిని అయితే ఫైనాన్స్ మినిస్టర్ ఉరికిచ్చి కూరలు నీళ్ళని గెలుగుతున్నారు, వాడు బట్టలు ఇప్పుకుని ఉడుతున్నాడు వాటర్లో. ఆ పరిస్థితి రావాలన్నా నేను అడుగుతున్నా, పరిస్థితి ఉందా? నేను చెప్తే వస్తా, ఎందుకు రాదు? ఉస్మానియా కాకతీయ పిల్లలు తలుచుకుంటే నేను ఉరికేరా? నా ఎదురుగా కేసీఆర్ మీద చెప్పులేసిన వాడు నువ్వు ఉస్మానియా ఉన్నప్పుడు. అవును, 2000 ఎప్పుడది సకల జిల్లా పోరాటం మిలియన్ మార్చ్ అప్పుడు, ఇఫ్ యూ రిమెంబర్, యు ఆర్ దేర్. అప్పుడు కేసీఆర్ ఈ ప్రోగ్రాం వద్దని చెప్తే జేఏసీకి వెళ్ళే ప్రోగ్రాం పిలిపించారు. ప్రతి వారు ఏమనుకున్నారంటే అసలు తెలంగాణ వాడివి అయితే ఆ ట్యాంక్ బండి ఎక్కకపోతే నువ్వు బతికి వేసేస్తున్నావు అనుకున్నాను. ప్రతి ఒక్కడు నిజంగా మిలియన్ మార్చ్ కేసీఆర్ లాభం లేదని 1 గంటకు బయలుదేరి తాగిలేసి. అప్పుడు పిల్లలు ఉస్మానియా పిల్లలు పరిగెత్తి చెప్పులు వేసేసినారు మీద. ఆ కొసకు పోయి కోదనాం దగ్గర కూర్చున్నప్పుడు కోదనాం అంటే ఆగిన. అవునా కదా? నేను అక్కడే ఉన్నా. విమలక్క మేము డబ్బులు కొట్టుకుని పాటలు పాడుకుంటా అంబేద్కర్ ఉన్నప్పుడు మా పక్క నుంచి బయట కేసారు. ఇదే ఉస్మానియా పిల్లలు తలుచుకుంటే ఉరికాయలేరా? మళ్ళా ఎవరిని ఉరికారో నేను చెప్పను కానీ ఉరికిసా ఉరికారు. ఉస్మానియా యూనివర్సిటీకి అది ఉన్నది. 2 విషయాలు చెప్పారు. వరంగల్లో కూడా నేను చదువుకున్నా అప్పుడు, కాకతీయ యూనివర్సిటీ లేదు, మేము ఉస్మానియా ఉన్నాం కానీ వరంగల్ గడ్డలో నేను ట్రైన్లో పోతున్నా, పక్కోడు ఎవడో వేరే స్టేట్ వాడు అప్పుడు కాకే అన్నాడు, మై వరంగల్ కావునా నేను అంటే బామ్మ అన్నాడు. వరంగల్ అంటే ఉద్యమాలు అనేది అటువంటి చరిత్ర అండి కాకతీయ గడ్డకు. ఈ అవినీతి మంత్రులు మాకొద్దు, ఈ ఉద్యమ ద్రోహులు మాకొద్దు అని పిల్లలు అనుకొని యూనివర్సిటీ పిల్లలు రోడ్ల మీద వచ్చిందని అనుకుందాం. నేను ఏమైతుంది ఉరికిచ్చి కొడతారు 100% అయితే. ఆ వాతావరణం రావద్దని కోరుకుంటూనే అనుకుంటున్నా అంటే మనం ఓటు ద్వారానే మార్పు తెద్దాం. నెక్స్ట్ ఎలక్షన్ లో విద్యార్థులు విధానం అట్లా లేదు కదా, నేను అప్పీల్ చేసిన దిలీప్ విధానం కూడా అది కాదు కదా, అదే నేతాజీ విధానం కదా. నేత అంటే అగ్రెసివ్, అందుకే ఇండైరెక్ట్ చెప్తున్నాయి. పిలిస్తే వచ్చిందనుకో సచ్చిన ఉంటున్నాయి. నేను ఆల్రెడీ మేము 2012 to 2014 లో నిజంగా కాంటెస్ట్ చేసినాం. 20 సీట్లు ఇచ్చిన ఎమ్మెల్యేలకు అభ్యర్థులకు. ఎమ్మెల్యే ఎవడు కాలేదు వేరే విషయం, కానీ 20 ఎవరికి ఇచ్చింది తెలుసా నీకు? SC ST BC ఒక్క అగ్రవానికి. ఇప్పుడు పార్టీలు 60 ఇస్తావా, 30 ఇస్తావా, 40 ఇస్తావా లెక్క వేసుకుంటాయి కదా. 100% ఇచ్చిన చరిత్ర మా పొలిటికల్ పార్టీగా డిఫార్ములేషన్ చరిత్ర నాకు ఉంది. నాకు హక్కు ఉంది మాడడానికి సామాజిక తెలంగాణ. వేరే వాళ్ళకి ఏముంది హక్కు? సమాజంలో మాట హక్కే లేదు నీకు. అందుకే నేను కూడా నిజాయితీ గురించి మాట్లాడుతున్నా. ఎందుకంటే నేను కాంటెస్ట్ చేయ, నేను ఎమ్మెల్యే ఎంపీ అయ్యా. నేను విద్యార్థులు రిక్వెస్ట్ చేస్తున్నా, అరే బాబు రండి. అంటే మీరు పట్టభద్రులుగా ఎమ్మెల్సీగా చేశారు కాబట్టి పట్టభద్రులనే రిక్వెస్ట్ చేస్తున్నారు. నేను పోతా, రేపు పోతే పట్టభద్రుల ఎలక్షన్ వస్తే పోతా కావచ్చు, కానీ ఎమ్మెల్యే ఎంపీగా నేను పోను. మీరు రావాలంటున్నాను. యువకులు ఈ రోజు మేము ఏమంటున్నాం అంటే మీరు రండి, బీఫార్లు ఇస్తాం, మీకు కావాల్సిన వాల్ పోస్టర్లు ఇస్తాం, కరపత్రాలు ఇస్తాం, వాల్ రైటింగ్ కూడా ఇస్తాం. ఎలక్షన్ లో నువ్వు డిపాజిట్ చేసిన డబ్బులు మేమే పెడతాం. కానీ ఇక నువ్వైతే పని చేయాలి కదా. పని చేయాలి.
ఏది నీతిమంతంగా నీతిమంతంగా నేను రిక్వెస్ట్ చేసిన అంటే పార్టీ సిద్ధాంతాలను మోయాలి బేసికల్ ఆ సిద్ధాంతం పై నీ సిద్ధాంతం అట్లా ఉండాలంటారు నేను. అరే నువ్వు తెలంగాణ కోసం పనిచేయబోయి తెలంగాణ పిల్లలు ఎందుకు చచ్చిపోయారు నాకు చెప్పు. ఫస్ట్ టైంలో నేను అరెస్ట్ అయినప్పుడు వన్ డే ఉన్నావు కదా, ఆ ఉద్యమంలో 369 మంది యువకులు పోలీస్ కాల్పులు చంపారు. దేనికోసం? తెలంగాణ కోసం. మలిదశ ఉద్యమంలో 1200 మంది కాదు 600 గాని ఎందుకు చనిపోయారు? ఎట్లా చనిపోయారు? తెలంగాణ కోసం ఆత్మహత్యలు. పొద్దుగాల మేము 7 మన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అని వాళ్ళంతా ఒక ర్యాలీ తీసి ఇవాళే బయలుదేరారు. 364 మండలాలు తిరుగుతారట ఉద్యమకారులు తట్టి లేపడానికి. నన్ను పిలిచారు. ఎవరికి దండ వేయమని? శ్రీకాంతాచారి వ్యాన్ దగ్గర స్టార్ట్ అయింది. నన్ను విగ్రహానికి జెండా వేయమని, సారీ దండ వేయమని. ఎవరు శ్రీకాంతాచారి? ఎందుకు చచ్చిపోయాడు? ఎందుకు చచ్చిపోయాడు భయ్? ఈ అవినీతి కోసం నీ పర్సెంటేజ్ చచ్చిపోయా? నువ్వు ఎట్లా ఊరుకుంటా ఉంటా? నేను చీపురు పట్టుకొని లాఠీ పట్టుకొని ఉతకాలి. ఆడవాళ్ళేమో చీపురు పట్టుకొని కొట్టాలి, బట్టలు ఇప్పి లాఠీ పెట్టి కొట్టాలి. ఎవరు డబ్బులు తీసుకుంటే వాడిని. నేను మంత్రి అంటలేను, పేరు అంటలేను. అర్థమైంది. నేనేమంటున్నా అది నీ కర్తవ్యం. నేను లేను, నేను అనుకుంటా, నీకు గైడెన్స్ ఇస్తా. నా ఫిలాసఫీ నచ్చితే నాది, లేదా నీ ఫిలాసఫీ చెప్పేందో తెలంగాణ కోసం నేను పనిచేస్తాను, నీకు ఎంకరేజ్ చేస్తా. ఇది నా సిద్ధాంతం భయ్. అరే ఎట్లా అంటున్నా నేను? ఈ దేశం నాకు బాధ అనిపిస్తుంది. 69లో జైలుకి పోయాను నేను. మలిదశ ఉద్యమంలో తీవ్రంగా పోరాడాను నేను. నా పిల్లలు ఇట్లా కళ్ళ ముందు చచ్చిపోయిన వాళ్ళు చూసి ఈ అమ్మాయి కొడుకులు ఈ పర్సెంటేజ్ ఆ పర్సెంటేజ్ అనేటువంటి అంటే బాధాకరమా కాదా నాకు చెప్పు. అందువల్ల అట్లా. ఇప్పుడు మీరు 2 విషయాలు చెప్పారన్న. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు కోపం వస్తే ఏం జరుగుతుంది అనేది. అవును. ఇదే ఉస్మానియా యూనివర్సిటీకి మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోయి ఏంది మీ పరిస్థితి, మీరు నన్ను ఎందుకు అడగట్లేదు డబ్బులు, నేను డిసెంబర్ 9న ఇక్కడికి వస్తాను, సభ పెడతాను, మొత్తం మీరు ఎన్నంటే అన్ని ఇస్తాను అంటున్నాడు. ఎప్పుడు పెడతాడట? డిసెంబర్ 9న. ఆ లోపల మనం తెలంగాణ ఎరుగుదాంపా రమ్మను రేవంత్ రెడ్డిని. డిసెంబర్ ఎప్పుడు? 9వ తేదీ ఏంది అధికారంలోకి వచ్చారు, సోనియా గాంధీ బర్త్డే. నేను వస్తా, నేనే ఆ ఉద్యమాన్ని నాయకత్వం ఇస్తా. రమ్మను. వ్యతిరేకంగా ఎందుకని? అరే నువ్వు అవినీతి పనులు ఎంబడేసుకుని క్యాబినెట్ తొలగించే వాళ్ళు ఆ లోపల. ఇప్పుడు ఎవరెవరు? రేవంత్ రెడ్డి. నీ చెప్ప, నువ్వు స్టడీ చేయను. మీడియాలో వచ్చింది మాత్రం పాపం నువ్వు ఆమెనే చెప్పుకుంది. మా మంత్రులు పర్సెంటేజ్ తీసుకుంటారు. ఆమె అడుగు అయిపోయి మైక్ పెట్టి అమ్మా ఎవరు వాళ్ళు చెప్పంటే నీ వీళ్ళ గురించి చెప్పలే, టీఆర్ఎస్ గురించి చెప్పినారు. తెల్లారేకలు చెప్పే విషయం లేదు అంటే ఆయనకి ఎవరు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు. మీడియాలో కాబట్టి నువ్వు లిస్ట్ చేసినావు. నేను ఎందుకు వస్తా ఉస్మానియాకి ఆ రోజు? ఈయన రాకుండా ఆపడానికి. ఎప్పుడు అదే అవినీతి మంత్రులు కొనసాగితే రేవంత్ రెడ్డికి ఉస్మానియా క్యాంపస్ లో అడుగు పెట్టే లేదు. చెప్పురు. అవినీతి మంత్రులు అంటారు, డిమాండ్ లీడర్ ఈయనే కదా. నేను డిమాండ్ అంటున్నా. నేను ఇప్పుడే ఛానల్ ఇంటర్వ్యూ వచ్చిన ఫస్ట్ టైం చెప్పిన నేను రేవంత్ రెడ్డి అనేవాడు మన ముఖ్యమంత్రి, మంచిగా పరిపాలిస్తే తెలంగాణ సహితం మనకు అభ్యంతరం లేదు, కానీ పరిపాలిస్తున్నాడు, అవినీతి ప్రోత్సహిస్తున్నాడు. నువ్వు ఏం మాట్లాడకపోతే ప్రోత్సహించినట్టేనా? అది కాకుండా అని నువ్వు అన్నదే అన్నా. అన్నదమ్ములంతా జోన్స్ పంచుకున్నారట తెలంగాణను, రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నారట. ఇది ఎట్లా కరెక్ట్ అండి అన్న నేను. అది నిజమే అయితే నేను అది వెరిఫై చేయబోయి అది నిజమా కాదా? అది నిజమైతే సీఎం కూడా దిగిపోవాలి. ఎందుకు? నువ్వు నీ అన్నదమ్ములతో రియల్ ఎస్టేట్ చేయొచ్చా? అవినీతి చేయని అవినీతి మరకలు అంటే సీఎం ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తారని మీరు ఆకాంక్షిస్తున్నారా? పెట్టుకోబోయి కోదరాంని ముఖ్యమంత్రిని చేయి. నువ్వు ఎమ్మెల్సీ చేసినావు కదా, పక్క పెట్టి సీతక్కని తెచ్చేయి, శ్రీధర్ బాబుని చేయి. నాకు తెలిసి అయితే కాస్త కూర్చొని నిజాధిపురుడే. లేదు కోమటి రాజగోపాల్ భట్రా, నాకైతే తెలియదు ఆయన ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాలి. నేను చూడలే. నేను 2 టర్మ్స్ ఆయనకు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ పనిచేసిన. నిజానికి నా స్థాయి కంటే తక్కువ. నేను ఎమ్మెల్సీ చేసి చీఫ్ ఏజెంట్ గా పోకూడదు. ఆ పిల్లాడు అడిగితే పోయి నేను పనిచేస్తే చూసింది ఏంటంటే కావాలని నీకు డబ్బులు ఇస్తాడు కానీ నువ్వు ఆయన డబ్బులు ఇవ్వలేవు. అప్పు చేసినా ఆయన ఖర్చు పెడతాడు తప్ప నీ దగ్గర తీసుకోడు. చేయండి ముఖ్యమంత్రి చేయబోయి. కానీ వివేక్ నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు ఇస్తలేడని మంత్రి వివేకే అప్పు కదా, అది అప్పు నాకు కూడా అప్పు ఉంది. అప్పు చేయబోయి నీకు ఎగ్జాంపుల్ చెప్తా, క్లాసిక్ ఎగ్జాంపుల్. నేను మాధవరెడ్డి గారి దగ్గర పిఎస్ ఉంటే నేను ₹1 తీసుకోలే. నేను మీడియాలో చెప్తున్నా.
6 years I was his private secretary. Okay. I never took a single duty. Okay. మాధవరెడ్డి గారు ప్రస్తావన వచ్చింది, Okay. నువ్వు అన్నావు కాబట్టి. ఓకే. మాధవరెడ్డి గారు ఆయన టర్మ్ అయిపోయినాక, హోమ్ అయిపోయినాక మళ్ళీ కాంటాక్ట్ చేసిండు. ఆయన ఇక మళ్ళీ గెలిచి మంత్రివర్గంలో పోతున్నాడు రేపు మాకు. నాకు ఫోన్ చేసిండు, దిలీప్ నువ్వు కంటిన్యూ అవుతావా నా దగ్గర అని. అంటే న్యాచురల్ గా కావాలి కదా, హెయిరింగ్ ఆన్సర్ అన్న. అరే ఎందుకు అంటే అరే ఇక్కడ అవుతాం సార్, నేను ఫారెస్ట్ ఆఫీసర్ గా 100 రూపాయలు జైల్లో పెట్టుకొని పొద్దున మోటార్ సైకిల్ వేసుకుని పోతే ఒకరైతే ఫ్రీగా బ్రేక్ఫాస్ట్ పెట్టాడు, కూడా ఫ్రీగా లంచ్ పెట్టాడు, కూడా ఫ్రీగా డిన్నర్ ఇస్తాడు. నేను రిటర్న్ వస్తే నా 100 నోటు నా 100 మీరు 60 100 రూపీస్ కూరగాయలు సరిపోతాయి, వారానికి వచ్చేవి. మీ దగ్గర ఎప్పటి సంగతి చెప్తాను, ఆయన చెప్పింది నాతో 94లో, ఆయన ఎలక్షన్ అంటే 99లో అప్పుడు సంగతి. నేను నీ దగ్గర పనిచేసేటప్పుడు 500 రూపాయలు జైలు పెట్టుకుని పోతే సాయంత్రానికి అయిపోయి ఇంటికి పోయి సార్, నేను నాకు 5 లక్షలు అప్పయింది సార్ నీ వల్ల, నాకు ఎందుకు సార్ నీ ఉద్యోగం, నేను డబ్బులు తీసుకోలేదు, డబ్బులు తీసుకోలేదు తప్పు కాకపోతే ఆయన నవ్వాడు. ఫోన్ పెట్టేసిన, నేను రానని. ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ. నేను మళ్ళీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయాను అనుకున్నా. తెల్లారి 6 o'clock వెళ్ళొచ్చాడు. ఏందిరా అంటే ఒక ప్యాకెట్ ఇచ్చింది. ఏంది ఇది అన్న. సార్ హోమ్ మినిస్టర్ గారు మీకు ఏమన్నాడు. సరే పోనీ వారి దగ్గర తీస్తే బాగుండదు, లోపల డైనింగ్ టేబుల్ పెట్టి తెరిస్తే 5 lakhs ఉన్నాయి. నేను ఫోన్ చేసినారే, నాకు 5 లక్షలు అప్పు ఉందని నీకు చెప్పినా గానీ మాట వరుసకు చెప్పి నేనైతే అడగలేదు. అట్లా తీసుకోవాల్సుకుంటే ఎవరో ఇచ్చి నాకు, ఇదేం పంచాయతీ అన్న. ఆయన అడుగు, దిలీప్ నేను నీ ఫ్రెండా కాదా? రా ఫ్రెండే సార్ అన్న. నేను నీ ఫ్రెండ్ నిజంగా అయితే నువ్వేమన్నావు, ఫ్రెండ్స్ అందరి దగ్గర అప్పులు చేసి 5 లక్షలు తెచ్చినాను, నువ్వు ఒక్క ఫ్రెండ్ దగ్గర తీసుకున్నా అనుకోపోయి నీకు ఇష్టం వచ్చినప్పుడు నాకు నేను ఫోన్ పెట్టేసి డ్యూటీకి వెళ్ళిపోయాను. ఏముంటది చెప్పు, అట్లాంటి వాళ్ళు తెలంగాణ ఉన్నారా లేరా? ఎవరన్నా నేను చెప్తున్నా, ఆ కోకు చెందిన వాడే రాజగోపాల్ రెడ్డి. నువ్వు వాడు రెడ్డి అని, లేకపోతే ఏది అన్న మంత్రి అని నువ్వే ప్రామిస్ చేసి, నువ్వంటే రేవంత్ రెడ్డి కాదు రాహుల్ గాంధీ ప్రామిస్ చేస్తే నువ్వు ఎట్లా అయ్యే మంత్రి పదవి? రీజన్ ఏంటంటారు నాకేం తెలుసు, వెనుకోడు పొడిచిందంట కాంగ్రెస్ ఆ పిల్లాడికి. అంటే ఇప్పుడు ఏం పిల్లాడు కాదు కానీ అంటే మీ అనుభవంతో చూస్తే నా ఏజ్కి అయితే వెనుకోడు పొడిచింది కాంగ్రెస్ ఆయనకి. ఈ దుర్మార్గం కాదా? అరే రామచంద్ర పెట్టుకోపోయి నీకు డబ్బులే తీసుకోడు కదా, నువ్వు మంత్రులే చెప్తున్నావు పర్సెంటేజ్ లేకుండా పని చేయమని, పెట్టుకోయి పిల్లాడు తీసుకుంటే చెప్పు నాకు. నేను చూసిన 2 సార్లు మళ్ళీ ఎలక్షన్ ఆయన కాంగ్రెస్ పోతే నన్ను పట్టుకోవాలని చెప్పిన కదా, మళ్ళీ చీఫ్ అయ్యాను నేను, మళ్ళీ చూసిన ₹1 దగ్గర తీసుకునే సమస్య లేదండి. ఎవరికైనా సాయం చేయాలి, తన డబ్బులతో తీర్చాలి, అప్పు చేయాలి అన్నట్టు. ఈ వివేక్ దగ్గర ఇంకొక దగ్గర డబ్బులు తప్పించుంటాడు, రేపు వడ్డీ తీసుకుంటాడు, నీకేం తెలుసు నాకేం తెలుసు. అది తప్పేం కాదు కదా. నేను అందుకే మాధురెడ్డి ఎగ్జాంపుల్ చెప్పండి, నేను 5 లక్షలు వేయలే. నీలాంటి మిత్రుడు అడిగిండు, అదే సార్ నువ్వు మీడియాలో చెప్తున్నావు, రేపు పొద్దున ఉమారెడ్డి ఫోన్ చేసి మాట్లాడే 5 లక్షలు తీసుకుని తెచ్చి అంటే ఉన్నాడు. అంటే నేనన్నా మా మేడం నేను రాజీనామా చేసినప్పుడు ఉద్యోగానికి, ఆమె మార్నింగ్ తలుపు పెట్టుకొని సాయంత్రం దాకా రాలేదు. బహుశా కాళ్ళని ఉబ్బిపోయినాయి 20 అని. అది సో క్లోజ్ టు ద ఫ్యామిలీ. దిలీప్ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నా బాధపడేది రోజంతా. బయటకు వచ్చి అన్నది సంతకం పెట్టింది, పెట్టకపోతే నేను రిలీవ్ కాను, నా రాజీనామా యాక్సెప్ట్ కాదు. అది రాజీనామా చేసి కేసీఆర్ పోయి నేను సంతకం పెట్టి ఇచ్చింది, ఏదో అన్నది. సారీ మేడం మిమ్మల్ని వదిలేసిపోతున్నది, ఏమనుకోవద్దు, ధన్యవాదాలు. 2003 అన్నది. ఎలక్షన్స్ 2004లో వచ్చినాయి కదా, ఆ 1 year నేను టీఆర్ఎస్కి వెళ్ళిపోయినా కదా. అయితే మళ్ళీ 1 నిమిషం ఉండని లోపల 10 lakhs తెచ్చిస్తున్నారు. నువ్వు రాజకీయాలు పోతున్నావు ఇవి పెట్టుకోనది నా 10 లక్షలు ఇచ్చినా నన్ను ఏమో 5 లక్షలు అడుగుద్దా అన్న. నేను మా రేటు అప్పులో అని 10 లక్షలు ఇచ్చినా అడుగుతాను, కాబట్టి నాకేం భయలేదు. ఎగ్జాంపుల్ ఆవిడ కూడా గ్రేట్, ఆ అమ్మాయి కూడా. సరే ఉమామారెడ్డి కూడా, ఉమామారెడ్డి గారు కూడా చాలా గ్రేట్. మాధవరెడ్డి అయితే వెరీ హానెస్ట్ మ్యాన్ పాలిటిక్స్ లో. చాలా ఇబ్బందుల్లో ఉన్నది అంటున్నారు ఇప్పుడు ఎవరు? ఆమె మరి ఆమె హస్బెండ్ ఏమో అవినీతి పడు కాదు, లక్షల కోట్లు ఏమో సంపాదించలే, అతి కష్టమే ఇల్లు కట్టుకుంది ఆమె. అది కూడా ఎమ్మెల్యే కాలనీలో అలాట్ అయిన ప్లాట్ లో గవర్నమెంట్ అలాట్ చేసింది కదా, ఎందుకంటే వాళ్ళకు అలాట్మెంట్ అవుతుంది ఎక్స్ట్రీమిస్ట్ చంపేస్తే, అందులో కట్టుకున్న ఇల్లు. కాబట్టి సహజంగా డబ్బులు ఉండకపోవచ్చు, ఇబ్బంది ఉండొచ్చు, మనకేం తెలుసు. అంటే నాకు తెలుసు ఆ ఫ్యామిలీ గురించి. నిజంగా కూడా మాధవరెడ్డి గారు సొంత ఇల్లు లేదు ఆయనకి, వాళ్ళ ఊర్లో ఉన్న ఇల్లు, తర్వాత అన్ని కిరాయిలే. నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఆయన. లేదు ఇల్లు ఎట్లుంటుందా, 2 సార్లు హోమ్ మినిస్టర్,
ఒకసారి పంచాయతీరాజ్ మినిస్టర్, ఇల్లు కూడా లేకపోతే ఎట్లా అంటారు నేను. అంటే అప్పటి నుంచి చెప్తున్నా నేను, ఆ జనరేషన్ లో అతన్ని చూసిన, ఈ జనరేషన్ లో ఈ పిల్లాడిని చూసిన రాజగోపాల్. అందుకని అంటే నేను అనేది రాజగోపాల్ అని కాదు, రాజగోపాల్ అని కాదు, XYZ అని కాదు, ఎవరినో బయటికి తీసుకొచ్చి పెట్టి. ఈ రోజు నేపాల్కి పిల్లలు ఉద్యమకారులు ఎలక్ట్ చేసిన కుర్కియా, సుశీలా కుర్కియా, ఆమె ఎట్లా ఎలక్ట్ చేసిండ్రు? ఆమె చీఫ్ జస్టిస్ ఆఫ్ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ద కంట్రీ, అండ్ షీ వాజ్ హానెస్ట్ అట. చాలా విషయాల్లో అవినీతి పనులు శిక్షించిందట. దానికోసం ఉద్యమకారులు అవి వెళ్ళాలని చెప్తున్నారు. పబ్లిక్ చెప్తున్నా, ఆ సిచ్యువేషన్ తెలంగాణలో రాకముందే నేను మన రేవంత్ రిక్వెస్ట్ చేస్తున్నా, బాబు అవినీతి పరుల మంత్రులను తన్ని తరిమాయి, ఉద్యమకారులు ఎత్తుకో అంటున్నా నేను. దొరకకపోతే నీతి పరులు ఎత్తుకోబోయి, నీ పాటలు ఎంతమంది నీతి పరులు లేరు? నేను నాకేం పని నేను కాదు, నేను నీకు అవినీతి పరుల జాబితా కూడా ఇయలే కదా, ఇయలే కదా. మీడియా ప్రస్తావించిన 2 పేర్లు చెప్పిన, మీలోనే ఇయలే. మీడియా చాలా మంది మీద అభియోగాలు పెట్టింది, నీకు పట్లే. అది నీ పని పోయి, నా పని కాదు. అవినీతి పనులు ఎరుకునే పని నీదే, తీసేసే పని నీదే. నీతి మంత్రులు మన ఉద్యమకారులు తెచ్చుకునే పని కూడా నీదే. నీ పార్టీలో ఉన్నానంటాను నేను. నీ పార్టీలో లేకపోతే వేరే విషయం, నీ పార్టీలో ఉన్నారు సరిపోయే మంది. అది హెచ్చరిక. ఎస్, నువ్వు చెప్పింది కరెక్ట్. లేకపోతే December 9 నాడు, ఎప్పుడు వస్తున్నాయన? December 9 నాడు ఉస్మానియాకి నేను కూడా పోతున్నా, నా పార్టీ కార్యకర్తలతో. సీఎం రాకుండా అడ్డుకోవడానికి, ఎట్లయితే జగన్ అడ్డుకోవడానికి పోయినామో అట్లా రేవంత్ అడ్డుకోవడానికి పోతా. ఉస్మానియా పిల్లలకు నేను చెప్తున్నా, డోంట్ అలౌ దట్ ఫెలో ఇఫ్ హీ కంటిన్యూస్ ద సేమ్ బ్యాచ్ ఆఫ్ మినిస్టర్స్. ఓన్లీ 2 months ఉన్నది. ఆ లోపు ఏమి చేసే మిరాకిల్స్ అయితే జరిగే 48 hours తీసి అవతల పారేయచ్చు కదా. సీఎం చాయిస్ అండి మంత్రులు. మళ్ళీ సాయంత్రం పోయి గవర్నర్ కి వీళ్ళంతా నాకు వద్దు తీసి పారేయండి, కొత్త లిస్ట్. పార్టీ ప్రాంతీయ పార్టీ కాదు కదా సార్, ఇష్టం వచ్చినట్టు చేయడానికి. రాహుల్ గాంధీ కాన్స్టిట్యూషన్ పట్టుకొని తిరుగుతున్నాడు కదా. అవును, తిరుగుతున్నాడు. ఏంది కాన్స్టిట్యూషన్ అంటే? ఏంది భయ్? ఈ దేశంలో రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్నాం అంటే నీతి నియమాలు కూడా పరిరక్షిస్తున్నట్టే లెక్కను. రాజ్యాంగం పట్టుకుని తిరగడానికి ఇది లెక్కన అంటున్నా. తీసి అవినీతి పనులు బయట వారేయడానికి. కనీసం నామినేటెడ్ పోస్టులు ఇచ్చే పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి లేడు. అంటే ఢిల్లీకి పోయి వస్తున్నాడు, ఏ దానికైనా ఆల్రెడీ చూస్తున్నది. మీరు డైరెక్ట్ క్యాబినెట్ బర్తరఫ్ చేయాలనే పరిస్థితికి వెళ్ళారు. ఇవి ఆచరణ సాధ్యమయ్యేటివేనా? నేను నీ జ్ఞాపకం ఉందో లేదో, నువ్వు చూసిన లేదో నాకు తెలియదు కానీ, ఒక నెల కింద నేను ఇందిరా పార్క్ దగ్గర నా పార్టీతో ఫస్ట్ ర్యాలీ ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసిన. నా టైటిల్ తెలుసా? అవినీతి పరులైనటువంటి మంత్రులను తక్షణమే బర్తరఫ్ చేయాలి, తెలంగాణ సోయితో పరిపాలించాలి. నా డిమాండ్ అది. ఓపెన్ గా ధర్నా చేసిన ఇందిరా పార్క్ దగ్గర. ఆ ధర్నాకు ఈటల రాజేంద్ర వచ్చి స్పీచ్ ఇచ్చిపోయాడు, ఆర్ కృష్ణ వచ్చి స్పీచ్ ఇచ్చిపోయాడు. ఏది మాది సమర్థిస్తూ మా డిమాండ్స్. నాదేమి సీక్రెట్ డిమాండ్ కాదు, ఆల్రెడీ 2 నెలలైంది నేను హెచ్చరించి. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి December లో పోతున్నా అంటే నేను అనుకుంటా ఒక అవకాశం ఎదుర్కోవడానికి అంటున్నాను. డెఫినెట్లీ విల్ గో. మాకేం భయమా? మేము ఉద్యమకారులం. ఇప్పుడు మీరు ఒకటి చెప్పారు, అసలు మాధవరెడ్డిది హత్య మీరు చాలా విషయాల్లో చెప్పారు. మాధవరెడ్డిది హత్య లేకపోతే అది ప్రభుత్వం చంపించింది అంటారు, చంద్రబాబు అంటారు, అసలు నక్సలైట్లు అంటారు, హోమ్ మినిస్టర్ గా ఉండడం వల్ల. నిజమేంటన్నా? మాధవరెడ్డి గారు చాలా సిన్సియర్గా వర్క్ చేస్తాడు. ఆ టైంలో మన దగ్గర ఎక్స్ట్రీమిజం కొద్దిగా ఎక్కువనే ఉండే. సో చాలా మందిని సరెండర్ చేసుకుంటాడు తన దగ్గర. తన ప్రక్రియల వల్ల కావచ్చు, లాట్ ఆఫ్ ఎఫర్ట్. కొత్తగా సరెండర్ గారు కొంతమంది ఎన్కౌంటర్ చంపేసి అది తప్పదు ప్రభుత్వానికి. అన్ని ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. రోజు నిన్న కూడా జరిగింది. ఒకరోజు రాత్రి మనోజ్ని చేశారు. నేను చెప్పకూడదు చెప్పొచ్చు నాకు తెలియదు కానీ మాధుడి గారు చనిపోయిన వాడు చెప్తా. ఒకరోజు అర్ధరాత్రి నాకు 12ంటికి ఫోన్ వచ్చింది. మీకు తెలుసో తెలియదు, నేను వరంగల్లో 1972 నుంచి 75 PDSU ప్రెసిడెంట్. లెఫ్ట్ ఓరియంటెడ్ ఐడియాలజీ ఉంది నాకు. ప్లస్ మాకు తెలుగు చెప్పిన లెక్చరర్ బివి వరవరరావు. నేనేమో సైన్స్ స్టూడెంట్, కోదండరామ్ ఏమో ఆర్ట్స్. కోదండరామ్ ఆయన డైరెక్ట్ స్టూడెంట్. అక్కడ కాంటెంపరీ ఒకే కాలేజ్, ఒకే బ్యాచ్. సహాయకులు ఉంటారు. ఇద్దరం కలిసి చదువుకుంటే అధ్యాయులు అంటే చదువుకున్నవాడు, కలిసి చదువుకున్నారు. అయితే ఆయన క్లాసులు అటెండ్ అయ్యేటువంటి హరగోపాల్ క్లాస్. మాకు హరగోపాల్ చెప్పాడు పొలిటికల్ పాఠాలు, వివి చెప్పాడు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆ బ్యాక్గ్రౌండ్ తో వచ్చినామని చెప్తున్నా నీకు. అయితే ఈ రోజు ఆ బ్యాక్గ్రౌండ్ తోటి వచ్చి మాధవరెడ్డి దగ్గర పనిచేశారు. పిఎస్కి వచ్చినారు.
ప్రైవేట్ సీట్ ఆయన చూజ్ చేసుకున్నాడు, చూజ్ చేసుకుంటే పని చేసుకున్నాడు ఆనెస్ట్గా, ఒక్క రూపాయి తీసుకోలేదు. అయితే రాత్రి 12కి ఫోన్ వచ్చింది. మా గురువు గారు వరవరరావు చేసి, దిలీప్ పలానా ప్లేస్ లోపల ఎన్కౌంటర్ జరుగుతుంది, పోలీసులకు ప్రభుత్వానికి కాదు పోలీసులకు మావోయిస్టులకు, అందులో 2 ప్రముఖ నక్సలైట్లు మా వాళ్ళు, నువ్వు ఏం చేస్తావు, అరెస్ట్ చేసుకో, తీసుకుపోయి జైల్లో వారేసుకోండి కానీ చంపకండి. అంతే నా రిక్వెస్ట్. వాడు సార్ నాకు తెలియదు, నిజంగా నాకు చెప్పారు వాడు, ఒక 5 నిమిషాలు చెప్తాను పెట్టేసి. నేను రాత్రి 12కో 2కో ఫోన్ చేసిన మాధుడికి, జలగా టైంలో చేయకూడదు. ఆయన ఫోన్ ఎత్తాడు, ఏంటి దిలీప్ అన్నాడు. సారీ సార్ నేను మిమ్మల్ని లేపాల్సి వచ్చిందంటే, ఇట్లా గురువు గారు సార్ వరవరరావు చిన్న రిక్వెస్ట్ అడిగిండు, ఈ ఎన్కౌంటర్ ఆపి అరెస్ట్ చేసుకోండి ఏమైనా చేసుకోండి అంటున్నాడు సార్. అంటే సారీ దిలీప్ అది క్లోజ్ అయింది అన్నాడు. అప్పటికే అంటే చెప్పినాడు. ఎంత ఇన్ఫర్మేషన్ ఉన్నది. హోమ్ మినిస్టర్ అనే వాడికి ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ రోజు మన హోమ్ మినిస్టర్ ఎవరు? సీఎం గారే, రేవంత్ రెడ్డి. ఇప్పుడు నువ్వు ఎన్కౌంటర్ అయ్యాయి అన్నావు కదా, అది తెలియదు. ఎవరు బాధ్యులు? సీఎం గారే. కగారికి వ్యతిరేకంగా ఆయన పనిచేస్తారు. ఇప్పుడు ఎన్కౌంటర్ జరుగుతుంది ఇక్కడే. ఎట్లా చేస్తావు నువ్వైతే? రాహుల్ గాంధీ అక్కడ దాన్ని వ్యతిరేకించుడు కదా, వ్యతిరేకించుడు. ఇక్కడ ఎన్కౌంటర్ జరిగితే ఈయన ఎట్లా ఒప్పుకుంటున్నా నేను ఇలు మళ్ళీ చర్చలకు నక్సలైట్ని రాజశేఖర్ పిలిచినట్టు అవును ఇలు అది చెప్పాను. నేను అదే ఎగ్జాంపుల్ అదే చెప్పాను నీకు. అట్లా ఒక బ్యాక్గ్రౌండ్ చెప్పాను అనుకోకుండా చాలా పాత విషయాలు నాకు జ్ఞాపకం చేస్తాను. అంటే అంత ఆల్రెడీ జరిగిపోయింది. మరి మాధవరెడ్డిని ఆ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే, ఆ కారణం చేత మాధవరెడ్డి అనేవాడు హాట్ టార్గెట్ అయిపోయాడు ఎక్స్ట్రీమిస్ట్. నీకు ఎగ్జాంపుల్ చెప్పిన ఆ నాలెడ్జ్ ఉంది కదా, టాప్ నక్సలైట్ ఇద్దరు చనిపోయినాడు. పోలీసులకు ఈయన చెప్పి చేసినారు కదా, ఈయన సైలెంట్ ఉండదు, ఈయన బాధ్యుడు. ఇప్పుడు రేవంత్ ఎట్లా బాధ్యుడు అన్నాను, మాధురెడ్డి ఆ రోజు బాధ్యుడు. నేను సార్కి ఫోన్ చేసి సారీ ఏమనుకోవద్దు అయిపోయిందట అన్నాక సరే అది పోయింది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, నువ్వు అడిగిన క్వశ్చన్ అసలు సారీ అందువల్ల హాట్ టార్గెట్ అయ్యి నక్సలైట్ హిట్ లిస్ట్ లో ఉన్నాడు. అందువల్ల ఆయన ఎన్కౌంటర్ చేశారు. అది చాలా బాధాకరం, విషాదం. అయితే తెల్లారి మావోయిస్టులు చంపకపోతే వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వరు. నెక్స్ట్ డే మావోయిస్టుల స్టేట్మెంట్, ఈ దాడి మేము చేసిందే, వాళ్ళు చేయకపోతే అన్నారు. వేరే వాడికి దమ్ము లేదు నేనే చేసిన అని చెప్పడానికి. మావోయిస్టులు ఒక్కడే చెప్తారు. చంద్రబాబు నాయుడు చంద్రబాబు చేసి ఉంటే మావోయిస్టు ప్రకటన రాదు. మావోయిస్టుల ప్రకటన వచ్చింది, ఈ దాడి మేమే చేశాము. ఎందుకంటే మాధురెడ్డి మాకు వర్గశత్రువు. హోమ్ మినిస్టర్ ఆయన ఏం చేసిండు, 100% తన డ్యూటీ తాను చేసాడు యాజ్ ఎ హోమ్ మినిస్టర్. మరి అది వాళ్ళకు వ్యతిరేకం. వాడిదో ఫిలాసఫీ, నీదో ఫిలాసఫీ, ఈ రెండు విరుద్ధం అది జరిగింది. అది ఒక విషయం. అంత మంచి వ్యక్తి, నిజాయితీ పరుడు, అన్ఫార్చునేట్లీ చనిపోయింది. తర్వాత ఎక్స్ట్రీమిజం అనేది మొత్తం మన రాష్ట్రంలో ఖతం అయిపోయింది. మార్నింగ్ కూడా మావోయిస్టుల ఎన్కౌంటర్ లో మృతి 10 మంది అని ఛత్తీస్గఢ్ లో వచ్చింది. ఎక్కడది ఎక్కడో ఆడుంది, మనోజ్ ఆయన మీద జార్ఖండ్ లో, ఛత్తీస్గఢ్ లో, చాలా ఇంటీరియర్ ఉన్నటువంటి అరణ్యాల్లో తప్ప ఇప్పుడు మన దగ్గర ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో లేదు. మేబీ ఆంధ్రప్రదేశ్ లో ఒక మూల ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు. అదొక ఫిలాసఫీ అయినా కూడా, లెట్ us not debate. ఆ ఫిలాసఫీ గొప్పదా, ఆర్ఎస్ఎస్ ఫిలాసఫీ గొప్పదా అని చర్చ అనవసరం. ఇప్పుడు చాలా పెద్ద సబ్జెక్ట్. నేను యాక్చువల్లీ దొరగారితో PS2 హోమ్ ఉండి, దొర అంటే మనకు అప్పుడు డీజీపీ ఆయన ఆఫీస్ పోయి ఏదో కాంటెస్ట్ లో నేను ఒక చిన్న పొరపాటు మాట ఏదో అన్నా. అంటే ఆయన అన్నాడు, దిలీప్ నక్సలైట్లు అనేవాళ్ళు టెర్రరిస్టులు కాదు, వాళ్ళు ఒక ఫిలాసఫీ ఉన్నది. నీది ఒక ఫిలాసఫీ. నువ్వు ఓటు మీద నమ్ముకొని మార్పు తెద్దాం అనుకుంటే, వాడు తుపాకీ నమ్ముకొని మార్పు తెద్దాం అనుకుంటే వాడితో ఫిలాసఫీ. నీకు నచ్చకపోవచ్చు. దూర అన్నాడు, డీసీపీ అంటున్నాడు, కానీ వాళ్ళు ఎన్కౌంటర్ చేస్తారు, చంపేస్తారు. అది కర్తవ్యం. కాంట్రడిక్షన్ నీకు ఆయనకున్న వైరుధ్యం వల్ల. కానీ నువ్వు ఒప్పుకుంటున్నావు వాడితో ఫిలాసఫీ. నువ్వు టెర్రరిస్ట్ అనలేవా? మావోయిస్టులు అంతా టెర్రరిస్టులు అంటావు. ఎన్టీఆర్ ఏమన్నాడు, అసలైన దేశభక్తులు వాళ్ళే అన్నాడు. కేసీఆర్ ఏమన్నాడు, నక్సలిజం మా ఏజెండా అన్నాడు. వాళ్ళ ఏజెండా మా ఏజెండా అన్నాడు. వాళ్ళ ఫిలాసఫీ. అది నీకు నచ్చింది. అట్లా ఇప్పుడున్న వైరుధ్యం ఏంటంటే, నీ ఓటు ద్వారా ఎలక్ట్ అయ్యి నువ్వు మాకే ద్రోహం చేస్తున్నావు, అది నువ్వు సరి చేసుకోవని చెప్తున్నావు.
ఇప్పుడు ఒక ఉద్యమకారులు. మీరు ఒక విషయం చెప్పారు, రేవంత్ రెడ్డికి తెలిసే ఈ రోజు ఇవి జరుగుతున్నాయి. ఒకవైపు బీజేపీ దేశవ్యాప్తంగా నక్సలైట్లను ఏరేస్తామని అమిత్ షా హోంమంత్రి చెప్తున్నాడు. ఈ అమిత్ షా తీరుకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ పోరాడుతున్నారు. కానీ అమిత్ షా బాటలోనే రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్నారు. అసలు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏ పక్షాన ఉన్నారు అనేది ఏమైనా క్లారిటీ ఉన్నదా? నాకు లేదు. ఆ డిబేట్ ఎందుకంటే ఆ బీజేపీ అలయన్స్ లో మా అధ్యక్షుడు ఉన్నాడు. ఇప్పుడు నా పార్టీకి జాతీయ అధ్యక్షుడు జయంత్ చౌదరి మంత్రి కదా, ఆల్రెడీ పార్టీయే. దీని విధానాలు వేరు, దీని విషయాలు వేరు. మా అజెండా రైతే రాజు, అవినీతి రహిత పరిపాలన, అంత ఓకే. కానీ బీజేపీ అలయన్స్ ఉన్నాడు, నాకు ఇబ్బందా కదా. సో నేను వదిలేస్తాను. మీరు ఎన్డీఏలో ఉన్న వ్యక్తి గురించి మాట్లాడతలేరు కదా, రేవంత్ రెడ్డి గురించి కదా నేను చెప్పినావు. మంచి పని చేసి నాకు అనట్లే, నా కాన్ఫరెన్స్ లో పోరు. నా ఫిలాసఫీ నాకు. నేను చిన్నప్పటి నుంచి కూడా తెలంగాణలో ఒక ఉద్యమకారుడే కావచ్చు, చిన్నప్పటి నుంచి ఉద్యమకారుడే. మధ్యలో ట్రాక్ పక్కకు పోయి మాధవరెడ్డి హోమ్ మినిస్టర్ అయినట్టు నేను ఫారెస్ట్ ఆఫీసర్ అయ్యాను, అంతే తప్ప మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు. మీరు ఫారెస్ట్ ఆఫీసర్ అయ్యారు, ఫారెస్ట్ లో తిరిగారు, ఆ వాదంతో ఉన్నారు అంతే. కానీ ఆ వాదాన్ని మరి మీ వల్ల ఒప్పుకున్నారా? కేసీఆర్ నక్సలిజం అని అన్నారా, లేకపోతే నక్సలిజం ఆయన ఒప్పుకున్నారు కాబట్టి మీరు ఆయన దగ్గర పనిచేశారా? అట్లని కాదు కానీ, బట్ డెఫినెట్లీ ఆయన నా ఐడియాలజీని ఎంకరేజ్ చేశారు, డెఫినెట్లీ అప్రిషియేట్ చేస్తాడు ఆయన. నేను ఆయన దగ్గర చాలా లాయల్గా పనిచేసాను, ఆయన నన్ను అప్రిషియేట్ కూడా చేస్తాడు. మీకు నిజం చెప్పాలంటే నేను ఈ 12 ఏళ్లలో ఆయన 2009లో విభేదించి బయటకు వచ్చిన కదా, ఏ 14 ఏళ్ళు అయిందో, ఎన్ని ప్రెస్ మీట్లకు తిట్టిన ఆయన, ఈయన విధానాలు తప్పు, ఈయన అవినీతి పరుడు ఇదని. ఒక్కనాడు ఆయన నోటితో దిలీప్ కుమార్ అనేవాడు ఉన్నాడని కానీ, ఆయన చెప్పింది తప్పని కానీ, ఆయన కానీ కేటీఆర్ కానీ హరీష్ కానీ ఇక్కడ కానీ మాట్లాడారు. అంటే వాళ్ళకు టు దట్ ఎక్స్టెంట్ నా మీద ఎంతో కొంత కన్సర్న్ ఉన్నది, గౌరవం ఉన్నది. కానీ ఆ గౌరవం ఉన్నది అని మీకు తెలిసినాక కూడా మీరు అలా ఎలా మాట్లాడగలుగుతున్నారు? నేను ఉన్న విషయాలు చెప్తున్నాను. నేను వాళ్ళనేమి నాకేమైనా నాకైనా గట్టి పంచాయతీ ఉందని కానీ, లేదా నాకు వాటా ఇవ్వమని కానీ నాకేం లేదు. అడాప్ట్ చేసిన విధానాలు తప్పని. నేను కేసీఆర్ అన్నాడు ఉద్యమకారుడు కాదని నువ్వు అంటావా? కేసీఆర్ లేడు ఉద్యమంలో నువ్వు అంటావా? ఆయన రూల్ ఆయనకు ఉంది భయ్. తెలంగాణ తెచ్చేంత వరకు నువ్వు నేను ఓ కోదండరాము మనందరికంటే ఎక్కువ కేసీఆర్ అనేవాడు కష్టపడ్డాడు. అండ్ బీఆర్ఎస్ టీఆర్ఎస్ పాత్ర ఉంది. ఈయన పార్టీలు చేరినాక జేఏసీ ద్వారా తెలంగాణ వచ్చింది కానీ ఒక్క టీఆర్ఎస్ ద్వారా రాలేదు. మనందరం ఉన్నాం. తెలంగాణ అంతా కష్టపడితేనే తెలంగాణ సకల జిల్లా పోరాటం, అందువల్ల తెలంగాణ వచ్చింది. కాబట్టి టు దట్ ఎక్స్టెంట్ మనం ఆయన క్రిటిసైజ్ చేయలేము. ఆయన మంచి పనులు కూడా చేసాడు, మనం కాదనలేదు. సెక్రటరీ కట్టిండు, మంచిదా కాదా? అంబేద్కర్ విగ్రహం పెట్టిండు, మంచిదా కాదా? చెప్తున్నాడు. నీకు రైతు బంధు ఇచ్చాడు, కరెక్టా కాదా? అమరవీరుల అది కట్టాడు, కరెక్ట్, మంచిదా కాదా? ఇవన్నీ మంచి పనులు. ఎలక్ట్రిసిటీ నీకు ఫ్రీగా ఇచ్చాడు, నీకు మీటర్ బిగించలే వాటర్ కి, మంచి పనులే కదా. రైతు బంధు మంచి పనే కదా. కానీ మనం క్వశ్చన్ చేసేది ఆయన అవినీతిని, ఆశ్రిత పక్షపాతాన్ని, కుటుంబానికి మాత్రమే పదవులు ఇవ్వడాన్ని, ఉద్యమ ద్రోహులను దగ్గర తీసుకోవడానికి, అంతే. మిగిలిన విషయాల్లో ఆయనకు మనకు పంచాయతీ లేదు. సో అది ఐ స్టిల్ టెలింగ్ దట్ నేను ఎవరడిగినా కేసీఆర్ కూడా గొప్ప నేత, గొప్ప వ్యూహకర్త కాదనడానికి, ఉద్యమగాడు కాదనే వీలు లేదు. కానీ తప్పులు చేసాడు, తప్పులు చేసి నువ్వు చెప్తావా చెప్పా అంటున్నా నేను. అవును, అది. అయితే ఇప్పుడు కేసీఆర్ మీద ఒక విమర్శ బాగా చేస్తున్నారు సార్. ఏంటంటే రేవంత్ రెడ్డి కూడా అనేక సార్లు అంటాడు, ఎవరు ఆయనకు మందు పోస్తుంటారు, కొంతమంది ఆయన మందు తాగుతుంటారు అంటే. కేసీఆర్ కూడా రివర్స్ లో ఇటీవల బాగా సర్క్యులేట్ అయింది, ఏమరా నువ్వు నాకేమన్నా మందు పోసినావా, చూసినావా అనేది బాగా సర్క్యులేట్ అవుతుంది. మీరు ఆయనతో ఫియర్స్ గా చేశారు, అంటే ఆంతరిక వ్యక్తి. అసలు ఏం సార్ ఇది, ఆయన చెప్పేది కరెక్టా, ఈయన చెప్పేది కరెక్టా? ఇందులో మనకెందుకు? అంటే ఇప్పుడు రాష్ట్రాన్ని తెచ్చిన ఒక నాయకుడు గురించి ఆయన రాత్రి 7, 8 తర్వాత 8 తర్వాత ఆయన ఆంతరిక సమస్యల గురించి నీకెందుకు నాకెందుకు, ఆయనకు అలవాటు ఉండొచ్చు. ఎంతమంది తెలంగాణ వాదులు, తెలంగాణ ఉద్యమకారులు, లేదా తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రజలు వాళ్ళకు ఉంటే ఉండొచ్చు భయ్. ఇది ఒక అలవాటు, ఇది ఒక సంప్రదాయం కదా. అది నేను అది ఆ అలవాటు నువ్వు క్వశ్చన్ చేయలేవు. నీవు వాళ్ళ చేసే కార్యాచరణ అనేది ప్రజలకు గనక వ్యతిరేకమైతేనే నువ్వు క్రిటిసైజ్ చేయాలి. అని ఆయన ఇంట్లో తలుపు పెట్టుకున్నాక అని ఏం చేస్తే నీకెందుకంటా, నేను మీరు నన్ను కూడా అడగకూడదు, నాకెందుకు ఆయన ఏం చేసుకుంటే ఆఫ్టర్ 8 అంటే ప్రజలకు గనక దానివల్ల ఏమైనా నష్టం జరిగితే మనం క్వశ్చన్ చేయాలి. అది లేదు కదా మనకి. కానీ జనరల్ గా గత ఎన్నికల్లో చూస్తే సార్ మీరు, మేము కూడా కొన్ని చాలా సర్వేలలోనూ, నేను పొలిటికల్ లో ఉన్నాను, అయితే ఈడ విధానాల కంటే ఎక్కువ కేసీఆర్ నియంతృత్వం అని మీరు చెప్పినట్టు, ఆశ్రిత పక్షపాతం అని, కుటుంబ పాలన అని,
అవినీతి అని, ఓ. ఇట్లాంటి దుర్వ్యసనాలు ఉన్నాయని, ఆయన జనాలను కలవరని, ఇది జనాలకు నష్టం చేసేదానికంటే ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ మీద ఎక్కువ క్యాంపెయిన్ జరిగింది. తప్పండి, పర్సనల్ లైఫ్ గురించి నువ్వు క్వశ్చన్ చేయకూడదు. బట్ నాయకుడు అనేవాడు కేర్ఫుల్ ఉండాలి, చాలా మటుకు కేర్ఫుల్ ఉండాలి. ఎందుకంటే ఒకసారి నువ్వు పబ్లిక్ లైఫ్లోకి ఎంటర్ అయినాక నీకు ప్రైవేట్ లైఫ్ లేదు, లేదు ఇక. నువ్వు చేసే ప్రతిదీ నేను చాలా ఏళ్ల కింద పేపర్ చదివితే హిందూ లాంటి న్యూస్ పేపర్లా ఇవాళ ఇందిరాగాంధీకి జలుబు చేసింది, అది నేషనల్ న్యూసా? హిందూ ఎట్లాంటి వార్తలు రాస్తుంది? అది అయిపోయింది అట్లా. ఆ వ్యక్తి యొక్క కార్యాచరణ కానీ రోల్ మోడల్ ఉండాలి అంటారు. అతను ప్రజలు ఆశిస్తారు నా రోల్ మోడల్ ఉండాలని. ఆ కాడ వల్ల చర్చ వస్తుంది కానీ నిజానికి ఆఫ్టర్ 9 అని ఏం చేస్తే మనకి ఎందుకనేది నా పర్సనల్. రాజశేఖర్ రెడ్డి మీద కూడా ఇట్లాంటిది ఉన్నది కానీ ఆయనది ఇంతగానో క్యాంపెయిన్ జరగలేదు. ఆయనది కూడా అదే కదా. 8 తర్వాత ఆయన ఏం చేస్తున్నా మనకు తెలియదు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నారు, ముఖ్యమంత్రిగా నాకు తాగే అలవాటు లేదు, తినే అలవాటు లేదు, క్లబ్లకు చాలా మంచిది, కానీ అంతకంటే ఎక్కువ వ్యతిరేకతను మూట కట్టుకుంటున్నారు. అది నీ కార్యాచరణ వల్ల. నీ పర్సనల్ లైఫ్ గురించి క్వశ్చన్ చేస్తున్నాడు, డిబేట్ చేస్తున్నాడు. నీకు ఆ వ్యసనాలు లేకపోతే నువ్వు సన్మానం పెట్టి నేను కూడా దండేసిపోతా ఆ సబ్జెక్ట్ వరకు. నీ కార్యాచరణ అనేది ఈ రోజు ఉద్యమ కార్యాచరణకు అనుగుణంగా లేదు. నీ దగ్గర ద్రోహులు ఉన్నారు, అవినీతి పనులు అంటున్నాం మనం, అంతే. అది మార్చుకోమంటున్నాం కదా. ఇన్ని గొప్ప క్యారెక్టర్స్ ఉన్నా నీకు వీళ్ళెందుకు పోయి వీళ్ళు ఎందుకు అంటున్నాను? ఏమి నువ్వేగా నీడరు, నువ్వు ఎవరిని పెడతావు వాడిని మీద దండం పెడతావు. అరే నువ్వు దొంగను పెడితే ఎట్లా? అది మన ప్రశ్న. అంటే దొంగలు పెట్టడము పెట్టకపోవడము అనేది అన్న, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఓట్లు ఎవరిస్తే వాళ్ళే ప్రజాపాలకులు, వాళ్ళకు ఓట్లు వేశారు, వాళ్ళు పాలకులు అయ్యారు. ఇంకా ముఖ్యమంత్రి అనేవాడు తన దగ్గర ప్రజలు గెలిపించిన 65 మంది లిస్టు పెట్టుకొని అందులో ఎవరు ఉద్యమకారులు ఎవరు నిజాయితీ పనులు చూసుకోలేడా? ఈ దొంగతనం వల్ల ఈ అవినీతి వల్ల అల్టిమేట్గా బ్లేమ్ అయ్యేవాడు ఎవడు? ప్రభుత్వం కాదు, చీఫ్ మినిస్టర్ అండి. మొత్తం ప్రభుత్వం యొక్క యంత్రాంగం యొక్క పనితనం కానీ వైఫల్యం కానీ మంత్రుల యొక్క అవినీతి కానీ నీతి కానీ సమర్థవంతమైన పాలన కానీ రిఫ్లెక్ట్ అయ్యేది చీఫ్ మినిస్టర్ మీద. హీఈస్ రెస్పాన్సిబుల్ హోల్ అండ్ సోల్. అందుకని నిన్ను అడుగుతున్నాం మేము. ఆ మంత్రి దగ్గర పోయి ధర్నాలు చేస్తున్నాం కదా, నిన్ను అడుగుతున్నాం తీసేరా బాబు అని. సో ఇప్పుడు మీరు ఇటీవల కాలంలో బాగా మాట్లాడేది ఒకటి ఏంటంటే కవిత యొక్క లిక్కర్ స్కామ్ గురించి, కవిత పార్టీ పెట్టడం గురించి. అసలు లిక్కర్ స్కామ్ జరిగిందా? కవిత భవిష్యత్తు ఏముండబోతుంది మీ లెక్క ప్రకారం? మీరు వాళ్ళ కుటుంబం దగ్గర నుంచి చూసారు. లిక్కర్ స్కామ్ జరిగిందని మనం అంటున్నాం. ఆ అమ్మాయి నా మీద అక్రమ కేసులు పెట్టినట్టుంది. నీకెట తెలుసు, నాకెట తెలుసు. ఏదైనా అరెస్ట్ అయింది, బయటకు వచ్చింది. ఇప్పుడు ఏమంటుంది? నా అజెండా సామాజిక తెలంగాణ. మా నాన్న చేయలే పని, మా నాన్న చాలా తప్పులు చేసిండు, అవినీతి చేసిండు, అవినీతికి ఇద్దరే కారణం అంటుంది. మనం అంటాం అందరి కారణాలు మనం అంటున్నాం, అది తెలియదు, అది తెలియదు. ఇప్పుడు ఆమె జరిగిన తప్పులకు విచారం వ్యక్తం చేస్తూ నేనే ఆమె ఇంటర్వ్యూ చూసిన, తెలంగాణ జాగృతి సామాజిక తెలంగాణకు కట్టుబడి ఉంది అన్నది. అది నిజమైతే నువ్వు స్వాగతిస్తావా, సాధించావా? మనం అడిగేది అదే కదా, అంతే కదా. ఇప్పుడు నిన్నటి నా పరిస్థితి వేరు బై, నేను బీఆర్ఎస్ ఉన్నా, నాకున్న ఆబ్లిగేషన్స్ వీక్నెస్, ఆయన నాకు పదవులు ఇచ్చిండారు, నేను మాట్లాడలే అన్నావు. దానికి సారీ. ఈ రోజు నా అజెండా మారిందంటే ఒప్పుకుంటావా? ఒప్పుకోవా? కానీ ఒప్పుకుంటలేరు కదా. లాంటి వ్యక్తి అసలు మీకు సామాజిక తెలంగాణకు సంబంధం ఎక్కడిది? మీ కాళ్ళ కిందనే మేము ఉండాలా? నాకు కూడా లేదు, నేను బ్రాహ్మణ్ కదా, నాకేం సామాజిక తెలంగాణ పోయి నేను ఎందుకు అనాలి? మమ్మల్ని ఎప్పుడు మీరు నడిపిస్తారా అంటుడు ఆయన. నన్ను కూడా అనాలి కదా. అవును, నాకేం సంబంధం సామాజిక తెలంగాణతో? నేను అగ్రవర్ణానికి చెందినవాడిని, ఒక బ్రాహ్మణుని. నేను ప్రశ్న చేస్తున్నా, నీకు 2 పేర్లు చెప్పాడు. వరవరరావు ఎవరైనా బ్రాహ్మణ్, ఆయన ఏంటి? సామాజిక తెలంగాణలో సామాజిక తెలంగాణ కోసం తీవ్రంగా పరితపించి పీడబ్ల్యూజీ నక్సలైట్లకు మద్దతు ఇచ్చిన జీవితకాలం. ఇప్పటి వరకు ఆయన పార్టీలు మారలే, ఏ ఆయన బ్రాహ్మణుడు. నీకు కావాలా వద్దా? ఆయన వాదన నీకు కావాలా వద్దా? హరగోపాల్ ఎవరు? బ్రాహ్మణుడు. ఆయన ఏం చెప్తున్నాడు? సామాజిక తెలంగాణ అని చెప్తున్నాడు. పొద్దున్న లేస్తే పౌరుల హక్కుల గురించి పరితపిస్తాడు. ఆయన జీవితం అంకితం అయిపోయిందని. నీకు ఆయన వద్దా? అగ్రవర్ణం వాడని. సో వ్యక్తిని ఆయన కులానిగా చూడాల్సింది, ఆయన వాదాన్ని. నేనేమంటా అంటే, నేను కనుక సామాజిక తెలంగాణకు కట్టుబడి ఉన్నా, నా పార్టీ కట్టుబడి ఉంది, నేను 20 మందికి బీఫార్లు ఇచ్చిన నిజాయితీ నిరూపించుకున్నా అంటే నువ్వు చూసుకొని ఇచ్చినా లేదో నన్ను యాక్సెప్ట్ చేయాలి కదా, నా ఫిలాసఫీ అట్లా చూడాలి తప్ప. అందుకే నేను కవిత అనేది ఏ కులం చెందిందనే కావచ్చు. ఈ రోజు ఆ అమ్మాయి అంటుంది అంత తప్పులు చేసిన మా కొడుకులు, ఇవో నేను రేపు పొద్దున సామాజిక తెలంగాణ పని చేస్తున్నా అంటుంది. ఆమెకి ఈ అవకాశం చూద్దాం. మళ్ళా వీళ్ళకైనా అవకాశం అనేది ఇవ్వకు, నీ ఇష్టం కదా.
ఇప్పుడు నాకు ఇయ్యకు, ఆ, ఈయనకి ఇయ్యకు, ఆమెకి ఇయ్యకు, ఆ, ఎవడు చేసిన వారికి పోయి తీన్మార్ వాళ్ళని తీసుకురా, రేపు ఆ, ఆయన బృందాన్ని తీసుకురా, మీరు అధికారం చెలాయించండి, మేము వస్తాం ఆ, దండేయడానికి. మా ఫిలాసఫీ అదే. ఆ, నువ్వు మాకి కూడా అధికారం, నేను కాంటెస్ట్ చేయ, ఆ, నీ ఎమ్మెల్యే చేయ, ఎంపీ చేయ, ఆ, నీకైతే ప్రాబ్లమే లేదు నాతో. ఓకే. నేను నువ్వు నిలబడితే నేను సహాయిస్తారా బాబు, నీ గైడెన్స్ ఉంటా అంటే ఆ. నా సహకారం కూడా నీకు వద్దు అంటే ఎట్లా? అంటే రేపు కవిత సీఎం కావాలనుకుంటుంది, సీఎం అదే. వల్ల వీళ్ళే అంటారు. అదే నాకు తెలియదు. ఉమ్. ఆ అమ్మాయి చెప్పాల్సింది సామాజిక తెలంగాణ కోసమే నేను పనిచేస్తున్నా అంటే ఇప్పుడు మీది క్లారిటీ ఉన్నది. వాడు ఏంది? నీ కాంటెస్ట్ చేయ, నేను పోటీ చేయను కాబట్టి నేను సామాజిక తెలంగాణ అంటే మిమ్మల్ని ఎవరైనా నేను మిమ్మల్ని కలుపుకోపోతారు. అందరూ నేను ఎందుకు లేపుతా, మీరు నేను అధికారం గెలిపిస్తా, చెలాయించను అంటున్నారు నాకు అవసరం అనేది ఈ పదవి. అని అంటున్నారు. మరి అందరూ ఇలాగంటే ఇప్పుడు ప్రొఫెసర్ హరగోపాల్ రోజు ఏ రోజు పదవి అడగలేదు, ఎందుకు పదవి? వరవరరావు గారు ఏ రోజు పదవి అడగలేదు, కాబట్టి వాళ్ళ నిజాయితీని అందరూ ఒప్పుకున్నారు, నేను అదే చెప్తున్నా. వాళ్ళని ఆ గౌరవం. అమ్మాయి కూడా రేపు సామాజిక తెలంగాణ అజెండాలో ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను కానీ ఒక బీసీనే ముఖ్యమంత్రి చేస్తాను అంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావు? అప్పుడు యాక్సెప్ట్ చేయాల్సి చేయాలి వస్తుంది. కదా? అవును. అది నీది. అనకపోతే చాలా అజెండా మనకేం తెలుసు? ఆ, ఆమె విజన్ డాక్యుమెంట్ ఏంటో ఆమె తెలియదు. చెప్తుంది. జాగృతి రేపు పొద్దున పనిచేసేది తెలంగాణ సామాజిక తెలంగాణ కోసం, నీతివంతమైన సమాజం కోసం అంటుంది. బై ఆ, అరే నువ్వు మొన్న జైలుకు పోలేదా, నిన్న ఆ తప్పు చేయాలి, నీకెందుకు? ఆమె విజన్ డాక్యుమెంట్ పెట్టి రేపు పొద్దున అడుగులేస్తా చెప్తుంటే ఆ. యాక్సెప్ట్ చేయాలి కదా అంటున్నా. అదర్ అన్లెస్ అదర్వైజ్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ అదర్వైజ్. ఓకే, ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఓన్లీ రిమాండ్ వెళ్ళింది ఆమె. if it is proved otherwise, అదర్వైజ్ unless a person is totally convicted and jailed, you cannot call him a thief కదా. అవును. మరి మన ముఖ్యమంత్రి గారు 50 లక్షలతో పట్టుబడ్డాడు. ఆ, దొంగ అందాం ఆయన. ఆ. మరి దొంగ అయితే ఎందుకు నువ్వు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అదే నువ్వు ఎందుకు అనుకున్నావు పోయి ఆ, ఓటు ఎందుకు వేసినావు ఆయనకు? ఆ. అంటే నువ్వేమనుకుంటున్నావు జనాలు దొంగ అనట్లేదు, అంటారు కదా. ఓన్లీ నాయకులే అంటున్నారు. నువ్వు అనలేవు, నేను అనలేవు. అవును. ఎందుకంటే కోర్టు చెప్పాలి రేపు మనకు కోర్టు చెప్పాలి ఈయన ఏదైనా దొంగ అని. దొంగ అని. అది వేరు. అవును. అప్పుడు ఆయన దొంగ జైలుకు అయితే. పోతే దొంగ అవుతాడు, అంతేగాని ఒక అభియోగంతో కాడు కదా అంటున్నా. కాదు. అవును. అదే ఆమె కూడా వర్తిస్తుంది అంటున్నా. ఓకే. వాళ్ళ డాడీ చెప్పాడు, ఓకే. స్పీచ్ ఇవ్వలేదు, ప్రెస్ ఇవ్వలేదు, బయటికి రాలేదు అన్నది పక్కకు పెడితే ఉమ్. నా కూతురికి ఏమీ తెలియదు, ఉమ్. రేపు పొద్దున నీతి నిజాయితీలతో కడిగిన కడిగిన ముత్యంలాగా ముత్యాలతో బయటకు బయటకు వస్తున్నాడు. వస్తున్నాడు. ఏమో అది తెలియదు కదా. లెట్ అంత కడిగిన ముత్యాన్ని మరి సస్పెండ్ చేసేసిండు, పార్టీలో లేకుండా చేసి. నువ్వు ఆయన అడుగు. నువ్వు కాదు. మీరు కేసీఆర్ కి చాలా క్లోజ్ కదా. ఆయన అడగాలి పోయి, ఆ. సార్ నిన్ననే కడిగిన ముత్యం అంటే ఇదేది సస్పెన్షన్ అని అన్నాడు. ఆ, ఇది కడిగిన ముత్యం కాదన్నట్టే కదా మీ లెక్క. పార్టీ నియమావళి అతిక్రమించిందంటాడు ఇక. అవును, ఈ కడిగిన ముత్యాలు అట్లా ధిక్కరించి. ఆ? కడిగిన ముత్యాలు మేము రాని ముత్యంలాగా కానీ మా పార్టీ నియమావళి ఇది, ఆ, ఆ నియమావళి అమ్మాయి అతిక్రమించింది అంటాడు. నువ్వు అడిగితే ఆ, అందువల్ల సస్పెండ్ చేసినాం. ఈ పార్టీకి దానికి ఏం సంబంధం అంటాడు. ఆ. అంటాడు అన్నాడు. ఇప్పుడు ఆ పార్టీలో కడిగిన ముత్యం ఇప్పుడు హరీష్ రావు అనేట ఆయన మొత్తం ఆ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నాడు, ఆ పార్టీ అసలు రేపు టేక్ ఓవర్ చేస్తాడని కూడా ఎవరన్నారు? కవిత అంటుంది. అన్నది కదా. ఆ, ఆ కుటుంబ సభ్యురాలు అంటుంది కాబట్టి నువ్వు నేను నమ్మాలి. అది నీకున్న నాకు అథారిటీ లేదు, ఉమ్, ఆమె కాస్త కూర్చో అథారిటీ ఉన్నది. ఓకే. అది అందువల్ల లెట్ us వెయిట్ అండ్ సీ అంటున్నాను. ఉమ్. ఓకే. సో ఇప్పుడు కేసీఆర్ మళ్ళా రావాలి. ఇటీవల బాగా రాములక్క మొన్న ఏంది గణేష్ నిమజ్జనోత్సవంలో ఎక్కడ చూసినా కేసీఆర్ పాటలు వినబడ్డాయి, రేవంత్ పాటలు ఎక్కడ వినబడలేదు. ఈ అసలు పాటలు పాడిన లోపల వేయండి అనే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు మీరు 9.5 ఏళ్ల పాలన చూశారు, రేవంత్ రెడ్డి ఈ పాలన చూశారు, 2 ఏళ్ల పాటు 2 ఏళ్ల పాలన చూశారు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి మారుతారు అంటున్నారు. మీరు సీనియర్ పొలిటికల్ నాయకులు, మీకేమనిపిస్తుంది? రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల వరకు ఉండే అవకాశం ఉందా లేదా మధ్యలో? లీడర్ నాకు తెలియదు కానీ పార్టీ మాత్రం మళ్ళీ రాదు ఉమ్, మనమే అనుకుంటాం కదా. ఉమ్, ఆయనే చెప్తుండే నన్ను కోసుకొని తినండి కావాలంటే నా దగ్గర డబ్బులు అంటున్నాడు. ఓకే. నేను పోతే అసలు దొంగలెక్క చూస్తున్నారు, నన్ను చెప్పులు ఎత్తుకుబడేలెక్క చూస్తున్నారు. ఎవరు చెప్పింది? సీఎం చెప్పాడు. సీఎం నన్ను రేవంత్ చూస్తే రెడ్డి దొంగలెక్క చూస్తున్నారు, ఉమ్, చెప్పులు ఎత్తుకోవద్దని చూస్తున్నారు అన్నాడు. ఓకే. ఆయన చెప్తుంటే ఉమ్, మరి ఆయన పెట్టుకుంటే నీ కర్మ నీది. ఎవడేం చేస్తాడు? పార్టీ మార్చాలి పార్టీ అంటే పార్టీ ఆయనను మార్చాలి, లేదా ప్రజలు పార్టీని మార్చాలి. ఆర్ఎస్ఎస్ లోకి పోతాడు, ఆర్ఎస్ఎస్ పనిచేస్తున్నాడు అంటున్నారు. నాకు తెలియదు. ఆయన చెప్పుకున్నాడు ఆ, నాది స్కూలింగ్ అంతా ఉమ్, ఆర్ఎస్ఎస్ లో, ఉమ్, బీజేపీలో, అవును, హై స్కూల్ అంతా టీడీపీలో, టీడీపీ. ఇప్పుడు కాలేజ్ అంతా ఇక్కడ ఉద్యోగం చేసేది రాహుల్ గాంధీ దగ్గర. కాంగ్రెస్ దగ్గర నువ్వు చెప్పినావు, నేను చెప్పిన ఆయన ఆ చెప్పారు. 3 ఫిలాసఫీలు ఆయన చెప్పాడు. అంటే ఉద్యోగం అయిపోయిన తర్వాత లక్ష్మణ్ ఏమన్నాడు? ఆ, ఆయన పాఠాలు సరిగ్గా నేర్చుకోలేము అవి, ఆ, అందుకే ఇట్లున్నాడు అన్నాడు. ఇక్కడ ఉంటాడు. సో రిటైర్మెంట్ మొత్తం మళ్ళీ ఆర్ఎస్ఎస్ లో మళ్ళీ అడిపోతే మాకేం తెలుసు? మిగిలిన పాఠాలు ఏమైనా ఉంటే నేర్చుకోవడానికి లక్ష్మణ్ గారు చెప్తాడు ఆయనకి, ఉమ్, మనకు తెలియదు కదా. సో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అనలైజ్ చేస్తున్నావు నువ్వైనా నేను. ఓకే. బోత్ లీడర్స్, టాప్ లీడర్స్. ఓకే. లక్ష్మణ్ గారు దేశ నాయకుడు, ఈయన రాష్ట్ర నాయకుడు, ఇద్దరు అనుకుంటున్నారు. ఓకే. స్కూలింగ్ ఇక్కడ అంటే ఆయన క్లాస్ సరిగ్గా తీసుకోలేము అని ఆయన అంటున్నారు. ఓకే. సో వీ డోంట్ నో ఇట్స్ పాసిబుల్ అంటున్నాను. సార్ ఇక లాస్ట్ చివర్లో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు యూరియా
ఉద్యోగులు ఏంది మాకు వేతనాలు రావట్లేవు అంటున్నారు. నిరుద్యోగులు నిన్ననే గ్రూప్ ఉన్నది, అది అల్లకల్లోలమైంది, నిరుద్యోగులంతా తీవ్ర కోపంతో ఉన్నారు. అసలు దీనికి ఇప్పుడు పరిష్కారం ఏంది అంటారు? నేనేమన్నా అంటే 570 ఉద్యోగాల కోసం గ్రూప్ 1 పరీక్షలు కోర్టు కొట్టిపారేసింది. రీవాల్యుయేషన్ చేస్తూ ఎగ్జామ్ పెడుతూ మనకు అనవసరం లేదు. నువ్వు 2 లక్షల మంది ఉద్యోగాలకు అప్లై చేశారు, 570కి నువ్వు ఉద్యోగాలు ఇస్తావు అంతే కదా. 1000 మందికి ఇస్తావు అనుకుందాం, 1,99 మంది ఏమవుతారంటున్నా నేను. వాడికి నీ దగ్గర ఏమైనా ఫిలాసఫీ ఉందా? నువ్వు ఏదది స్కిల్ ఇండియా అని స్కిల్ ఏదో చెప్పాడు, స్కిల్ యూనివర్సిటీ పెట్టి ఎన్ని రోజులు అయింది? ఆల్మోస్ట్ 1 year అవుతుంది. 1 year అయింది. నీకు తెలిసి ఒక బ్యాచ్ అయినా బయటకు వచ్చిందా? ఒక్క బ్యాచ్ ఇటుక కూడా పెట్టలేదు, ఇటుక పెట్టలేదు, ఒక్కడు ట్రైనింగ్ కాలేదు. ఇది ఎక్కడ కమిట్మెంట్ అండి ప్రభుత్వానికి? ఈ పిల్లలు ఏం కావాలి? రేపు పొద్దున నేను అన్నా కదా, ఉస్మానియా పిల్లలను కాకతీయ పిల్లలు తలుచుకుంటే కథమే అని, నిరుద్యోగులు తలుచుకుంటే కూడా కథమే. నువ్వు వాడు 28 లక్షల మంది ఉన్నారు, వాడికి నువ్వు స్కిల్ ఇవ్వాలి, ట్రైనింగ్ ఇవ్వాలి. ప్రైవేట్ ఇండస్ట్రీకి బిడ్డ నువ్వు నా దగ్గర ప్రభుత్వ రాయితీలు తీసుకుంటే 95% స్థానికులకు ఉద్యోగాలని కండిషన్ పెట్టాలి. లేదా నీకు ట్యాక్స్ రిలీఫ్ లేదు, డబుల్ ట్యాక్స్ ఇస్తా అని చెప్పాలి వేరే కంపెనీ వాడికి. వాడు చచ్చుకుంటే లోకల్ వాడికి 95% ఇస్తాడు. నువ్వు అన్నావా? నువ్వు అనలేదు. 6 పాయింట్ ఫార్ములా ప్రకారం గవర్నమెంట్ దగ్గర ఆర్డర్ తెచ్చింది బీఆర్ఎస్. 90% స్థానికులకే అన్నది ఉద్యోగాలు. ఏ ఉద్యోగాలు? నువ్వు చెప్పి 570 ఉద్యోగాలు పోయి ఇంకో మహా అయితే ఇంకో ఆల్రెడీ 50,000 ఇచ్చినట ముఖ్యమంత్రి, ఇంకో 50,000 ఇస్తాడు కావచ్చు. అది పక్క పెడితే లక్షను, మరి 29 లక్షలు ఏం కావాలి? వాడికి నువ్వు స్కిల్ ఇవ్వాలి, పరిశ్రమలు నెలకొడానికి రాయితీలు ఇవ్వాలి, పరిశ్రమ చెప్పాలి బిడ్డ నువ్వు లోకలోడికి ఉద్యోగం ఇవ్వని చెప్పాలి. లేకపోతే నేపాల్ అయితే నేపాల్ అయితే 3 ఉంటారు అందులో, కేఓడు ఓయోడు నిరుద్యోగి. ఏమైతే ఊహించుకోను, నేను కావాలని కోరుకుంటలేను, నీకు చెప్తున్నా బిడ్డ. నువ్వు వాళ్ళకు లోన్స్ ఇప్పి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది కదా, స్టార్టప్ స్టాండప్ ముద్ర 5 కోట్లు 10 కోట్ల వరకు, ముద్రలో 50 లక్షల వరకు, స్టార్టప్కు 5 కోట్ల వరకు, స్టాండప్కి ఎన్ని కోట్లైనా సరే 10-20 కోట్లు. ఎంతమంది అవైల్ చేసుకుంటున్నారు? ఎంతమందికి తెలుసు నీకు? నువ్వు ఇవ్వాలి కదా. నేను ఒక ప్రైవేట్ పర్సన్గా మొన్న నేను ఇక్కడ మావాడు స్కిల్ మినిస్టర్, ఆయన ముఖ్య అతిథిగా పిలిచి నిజాం కాలేజీలో ఎగ్జాక్ట్ 1 month కింద జాబ్ మేళా పెట్టాను. జాబ్ మేళా, లోన్ మేళా, స్కిల్ మేళా పెట్టాను. 5,000 మంది పిల్లలు వచ్చింది నిరుద్యోగులు. నువ్వు ఎక్కడ పెట్టి వస్తారు? అట్లున్నారు. 2,500 మందికి జాబ్ ఇచ్చాను. నువ్వు వెరిఫై చేయి. గవర్నమెంట్ నువ్వు, నేనేమో ప్రైవేట్ పర్సన్, నేను ఎట్లా ఇస్తానబ్బా అంటే ప్రభుత్వానికి స్కిల్కి సంబంధించిన ఇండస్ట్రీస్ అంతా మా ఆఫీసర్లు, మావాడు మంత్రి కాబట్టి వాళ్ళందరినీ పిలిచి ఒక్కొక్క పరిశ్రమకి అరే బిడ్డానికి ఎన్ని కావాలని అడిగి ఒక 100 కంపెనీలు 200 కంపెనీలు తయారు చేశాడు. ఈ 200 మంది ఒక్కొక్కడు 10 మంది తీసుకున్నాడు. వాని దగ్గర ఫిట్టరు, ట్రైనరు, వెల్డరు, గిల్డరు అట్లా అడుగుతారు. వాడు అందరు ఎన్రోల్ అయిన పిల్లలు. ఈ 2,000 మందికి రేపు పొద్దున ఇండస్ట్రీలో 10,000 స్టైఫండ్ 6 నెలలు ఇస్తారు. 6 నెలల తర్వాత వాడి దగ్గర నేర్చుకున్న స్కిల్ వాడి దగ్గరే జాబ్ ఇస్తున్నాడు. ఏది 20,000 30,000 ఉద్యోగాలు. ఒక ప్రైవేట్ పర్సన్గా నేను ఒక్క నెలలో 2,500 మందికి ఉద్యోగాలు కల్పించగలిగితే నువ్వు ప్రభుత్వంలో నుండి ఏ రాగా స్కిల్ ఇవ్వలేవా? వాడికి లోన్ ఇవ్వలేవా? ఇండస్ట్రీ పెట్టుకోవడానికి. ఇండస్ట్రీ పెట్టుకుని వాడే నీకు 10 మందికి ఉద్యోగాలు ఇస్తాడు. 1000 మందికి నువ్వు కనుక ఉపాధి కల్పిస్తే వాడు కనుక 100 మందికి ఇచ్చినందుకు 100,000 ఎంత అయింది? 1,00,000 అయితే 1,00,000 మందికి ఇస్తాడు వాడు. అంత పొటెన్షియాలిటీ ఉన్నది. అంటే నువ్వు ఇండస్ట్రీ వాడిని ఎంకరేజ్ చేయాలా, పరిశ్రమ పెట్టుకోవాలా. అసలు ఈరోజు పరిశ్రమలకు స్కిల్ ఉన్నటువంటి వాళ్ళది దాని ఏమంటే వ్యాక్యూమ్ ఉంది. అందుకనే నా దగ్గర ఎస్సీయూ దగ్గర పరిశ్రమలు పెడతా అంటే వీళ్ళందరూ అడ్డుపడుతున్నారని అంటున్నారు రేవంత్ రెడ్డి. ఎక్కడది? ఎస్సీయూ దగ్గర, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర. తప్పు కదా. ఇప్పుడు నువ్వు ఎక్కడో పోయి అడవి పెరిగిన కాడ నేను కాదు, సుప్రీంకోర్టు అడిగింది. రాత్రి అన్ని చిట్లు ఎట్లా పడ్డాయి? చీఫ్ సెక్రటరీని అరెస్ట్ చేస్తాడు, అక్కడే టెంట్ వేసి అరెస్ట్ చేస్తాను అనరాలేదు సుప్రీంకోర్టు. నీకు 300 బుల్డోజర్లు రాత్రి ఎందుకబ్బా? అంటే 300 ఎకరాలు నువ్వు 300 బుల్డోజర్లు పెట్టి 3 రోజుల చదువు చేస్తావు, అక్కడ నువ్వు పరిశ్రమ పెడతావు. ఎక్కడ లేదా జాగా? అడుగు మీ తమ్ముళ్ళను, హైదరాబాద్ చుట్టుపక్కల ఎన్ని చోట్ల ఖాళీ జాగా ఉన్నాయో వాళ్ళు లిస్ట్ ఇస్తారు నీకు. వాళ్ళంతా ఇప్పుడు బ్రోకర్లు, వాళ్ళు ఇస్తారు నీకు. ఆడ పెట్టుకో, గుంజుకో. ఇదే పనిలో ఉన్నారు. అరే నువ్వు వెరిఫై చేసి చెప్పిపోయినా ఆ పేర్లు వినపడుతున్నాయా లేదా? నా తెలియదు నిజంగా. నా దగ్గర చాలా మంది వచ్చి చెప్పారు, ఇక్కడ మాట్లాడాలంటే ఈయనతో, అక్కడ మాట్లాడంటే ఆయనతో. సార్ జోనల్ విభాగాలు ఉన్నాయి సార్, ఇది మన 6 జోన్స్ లా. ఈ జోన్కి ఈయన, ఆ జోన్కు చెప్పే పేరంతా ఈయన తమ్ముళ్ళే అన్నారు. అసలు నేను అడుగుతున్నా, వాడు నాకు ఇంటికి వచ్చి చెప్తున్నాడు, నీకు కావాలంటే నీ డాక్యుమెంట్తో సహాయిస్తా, ఎక్కడ ఎవడు అడ్వాన్స్ తీసుకొని వాడిని చెప్తున్నాడు. ఇది జరగచ్చా? జరగని. ఎవరితో?
ప్రైవేట్ వాడు కాదు, నువ్వు కాదు. ఉమ్, నీ అధికారాన్ని ఎడం పెట్టుకొని నీ తమ్ముడు చేయడానికి వీల్లేదు. ఉమ్. నేను మనం ఒక యాడ్ చూసిన, ఆ. ఫుల్ పేరు, ఫుల్ పేజ్ యాడ్, అన్ని వీటిలో ఫస్ట్ పేజ్ జన్మదిన శుభాకాంక్ష, ఎవరు తమ్ముడు అట. అవును. తెలంగాణ ఉద్యమం నేను చూడలేకపోయి, ఇంతవరకు చేయలేదు ఆ లెవెల్లో. ఆయనను కూడా చూడలేదు తెలంగాణ ఉద్యమాల్లో. అవును. ఇప్పుడు తమ్ముడు వచ్చిండు. తమ్ముడు అంటే నువ్వు రోజు పేపర్ తిరిగేసి ఒక వేల ఒక అన్న ఇంకో వేల ఒక అన్న చూస్తావా? అది ఇయ్యచ్చా తమ్ముడు? ఓకే. ఎంత నీకు అభిమానం నా ఉమ్, క్యాన్ యూ గివ్ దట్ అడ్వర్టైజ్మెంట్? ఉమ్, నువ్వు పొలిటికల్ లీడర్వా? ఎట్లా ఇస్తావు? నేను ఎటు పోతున్నావు అంటారు నేను ఉమ్. అని తెలుసా తెలియదా? దీని మీద ఇదే జూబ్లీస్ నీ పక్కన మొత్తం పోస్టర్లు ఉండే, అవును అదే వ్యక్తి అనుకుంటా. పోస్టర్లు ఉన్నాయి. నేను ఎవడో ఆయన సీఎం తమ్ముడు సరే అని చెప్పి ఆయన కూడా చూసిన. సరే నేను ఆయన నాకు తెలియదు ఆయన ఎవరు. మళ్ళీ 2 రోజుల తర్వాత అన్నీ ఇప్పేసారు, లేవు. లేవు. ఎవరో ఇట్లనే ఉంచాలి కాబట్టి ఎవరో కామెంట్ చేశారు, ఆ, ఇది ఆయనకు ఆయన చెవులో పడ్డది. పడితే మొత్తం పీకేసిన పడ మాయైపోయినాయి రాత్రి. సెకండ్ డేనే. నేను ఇది కరెక్ట్ కాదు. మనం అధికారాన్ని మనం ఉన్నప్పుడు మాధురెడ్డి గారు నాకు రోజు చెప్పాడు, సార్ మీ మేనల్లుడట పాపం వాడు 2 రోజుల నుంచి మీ దగ్గరికి రావాలని ప్రయత్నం చేస్తే మీరు కలిసలేరట, నా ఇంటికి వచ్చినాడు, దిలీప్ ఎంకరేజ్ చేయకు, వాడి సొంత పని అయితే చేసి పెట్టు, కానీ ఏమైనా పట్టుకొచ్చిన అనుకో వాడు చేస్తే వాడు ఇంకో పవర్ సెంటర్ అవుతాడు అన్నారు మాధురెడ్డి గారు. ఈ నెవర్ అలౌడ్ రిలేటివ్స్ని ఇంటికి. ఆయన ఏం చెప్పంటే నీకు పని ఉంటే దిలీప్ గారి పోరాడు నాకు రావాల్సిందే. అంతే. ఆ వచ్చినట్టు పని నీదే అయితే తమ్ముడిదే అయితే పర్సనల్ గా ఆయన పర్సనల్ అయితే నేను ఏమో నాకు ఇన్స్ట్రక్షన్స్ నేను చేసేది ఏదో చిన్న చిన్న కేసు లేవు. అంతే. వాని ఫ్రెండ్ తెస్తే నేను చేయడానికి నాకు లేదు, నాకు పవర్ లేదు. ఎందుకంటే ఆయన వాడు పవర్ సెంటర్ అవుతాడు. అది ఎంత కరెక్ట్ అది? అవును. నువ్వు చెప్పు పోయి మీ అన్నదమ్ములకు వాడు పవర్ సెంటర్ అవుతున్నాడు. కలెక్షన్ సెంటర్లు అంటారు. నేను అన్నది నేను అన్నాను పాప సీఎం కదా. దిలీప్ కుమార్ ఒక మంచి మంచి నాయకుల దగ్గర, ఈ రాష్ట్రానికి ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన కొట్లాడిన నాయకుల దగ్గర ఈరోజు ముఖ్యమంత్రి తోటి పనిచేశారు. కోదండరాము, క్లాస్మేట్, ఇంతమంది వ్యక్తులతో పనిచేసి ఏ పార్టీలో ఇమడలేక ఎప్పుడు మళ్ళా తిట్టే పక్షం ఉన్నాడు. అసలు నాయకుడా ఈయన ఉద్యమకారుడా? నేనైతే ఉద్యమకారుడే కదా. నేను 69 జైలుకు పోయినా. నువ్వు రాజకీయ పార్టీలు పెట్టిన వాళ్ళు రాజకీయ నాయకులు అవుతారు కదా. ఆ తర్వాత రాజకీయ పార్టీ పెట్టింది ఒక ఆర్ఎల్ఈనే నాది. అవును. మళ్ళీ ఆర్ఎల్ఈ నడుపుతున్నాడు. ఇప్పుడు రాజకీయ నాయకుడు ఉద్యమకారుడు నువ్వు చెప్పాలి. నా యాక్టివిటీని బట్టి నేను ఉద్యమకారుడే. నేను ఉద్యమకారుని చెప్పుకోవడానికి గర్వపడతా. 69 ఉద్యమకారుని చెప్పుకోవడానికి చాలా గర్వపడతా. చాలా తక్కువ మంది ఉంటారు 69 యాజిటేటర్స్. 70 years నాకు. ఇంకా నాకంటే 10 ఏళ్ల ముందు ఉన్నాడో లేడు, దాదాపుగా తక్కువ మంది. 69 ఉద్యమకారుడు అనేది ఒక గౌరవం మాకు. నాకు మొన్న సీఎం ఒక అప్లికేషన్ పంపిండి ఇంటికి, అందరికి నీకు పంపి నాకు పంపి. అందులో ఒక కాలం ఉండే, మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే మీ ఎఫ్ఐఆర్ నెంబర్ ఎంత, వివరాలు ఏంటని అడిగాడు. నేను ఎఫ్ఐఆర్ నెంబర్ రాసిన, అప్పుడు తోటి ఇప్పుడు తోటి రాసిన. ఏమన్నట్టు కింద నాకు ప్రభుత్వ పెన్షన్ వద్దు, 250 గజాలు వద్దు, నాకు ఒక తామ్రపత్రం ఇస్తే నేను గోడకేసుకుంటా. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ మా తాతగారు ఫ్రీడమ్ ఫైటర్ రా తెలంగాణ కోసం అని చెప్తాడు. అది నాకు గౌరవం అని చెప్పిన రాజు సంతకం పెట్టి పంపిన. నేను ఐ డి నాట్ క్లెయిమ్ నీ 250 acres కానీ నీ పెన్షన్ కొడుతున్నారు పత్రం పోయి అది కూడా వెళ్ళి పోరాడకు. వీళ్ళు తిరుగుతున్నారు బస్ వేసుకొని తెలంగాణ ఉద్యమకారులకు. పొద్దున శ్రీకాంతాచారికి దండేసి ఇచ్చిన అని చెప్పిన వాళ్ళు బస్ వేసుకుని 534 మండలాలు అట, 64 అంతా తిరుగుతారట. ఏది వాళ్ళకు నువ్వు ఇస్తాన ప్లాట్ కోసం, నువ్వు ఇస్తాన సర్టిఫికేట్ కోసం, నువ్వు ఇస్తాన పెన్షన్ కోసం. ఇది జరగచ్చా? 2 years అయింది. నీ మేనిఫెస్టోలో ఉద్యమకారులు గౌరవిస్తాను పెట్టుకున్నారు. వాడు ఎట్లా పోతాడు బస్సు యాత్రకు? పోవచ్చా? December 9 లోపల అది సాల్వ్ చేసి రాను. సో ఆర్ఎల్డి లక్ష్యం ఏంది ఇప్పుడు? ఉద్యమం చేయడమా, రాజకీయ అధికారం సాధించడమా? యువకులకు రాజకీయ అధికారం ఇప్పించే కార్యక్రమం నెంబర్ 1. ఓకే. సామాజిక తెలంగాణ నెంబర్ 2. రైతే రాజు. ఈ 3 మాకు, వేరే లేవు. దాని కార్యాచరణ ఏం చేయబోతున్నారు? నేను చెప్తున్నా నీకు. డిసెంబర్ అదేది మన దసరా తెల్లారి October 3 నుంచి నేను రథయాత్ర పోతున్నా. అన్ని జిల్లాలు ప్రతి దగ్గర రథయాత్ర మొత్తం జిల్లాలు. ఆర్ఎల్ఈ రథయాత్ర. ఏం చెప్తున్నా అంటే, అరే బాబు రండిరా,
మీరు ఇళ్లలో కూర్చుంటే ఈ దొంగలు రాజ్యం వెళ్తారు, మీరు వెళ్ళండి, యూ బికమ్ ఏ సర్పంచ్, యూ బికమ్ ఏ జెడ్పీటీసీ, యూ బికమ్ ఎంపీటీసీ, వీల్ సపోర్ట్ యూ పొలిటికలీ. వాడు బీఫామ్ ఇస్తే తీసుకొని నిజాయితీగా పని చేయి, లేదు వాడు ఇవ్వకపోతే నా దగ్గర. ఇప్పుడు ఇంతకుముందు ఆర్ఎల్డీలో చేశారు, వదిలిపెట్టిపోయారు, విమోచన సమితి పెట్టారు, మూసేశారు, టఫ్ పెట్టారు, మూసేశారు, బీజేపీ పోయారు, వదిలేశారు, కాంగ్రెస్ పోయారు, వదిలేశారు. ఇప్పుడు మిమ్మల్ని నమ్మి ఏ నమ్మకంతో మీతోటి ప్రయాణం చేయాలి సార్? ఈ పార్టీలను నన్ను గుర్తించలేవు, ఎక్కడ పోయినా నన్ను కూర్చోకపోయా, నాకేమో ఒక పదవి దీన్ని ఎప్పుడు వదిలేస్తున్నావు తెలియదు. వదిలేస్తే నువ్వు లీడర్షిప్ తీసుకో. నేను ఈ రోజు నీకు మెసేజ్ ఇస్తున్నా, అవినీతి జరుగుతుంది పోయి నేను నువ్వు కాపాడుకుంటున్నా, నేను రేపోతున్నా లేకపోతా, నువ్వు అట్లే ఉంటావా? తెలంగాణ సమాజం గురించి ఆలోచించిన నా విజ్ఞప్తి. దిలీప్ కుమార్ నీకెందుకు? వాడు నన్ను ఒక ఆయన అడిగాడు, నువ్వు అడిగినట్టు అడిగాడు, నేను ఏదో కరపత్రం మోస్తున్నాను, ఎక్కడ జ్ఞాపకం లేదు కానీ ఉస్మానియా యూనివర్సిటీలో వాకర్స్ ఒక ప్రొఫెసర్ 80 ఏళ్ళ ప్రొఫెసర్ ఆగాడు, ఏయ్ దిలీప్ కుమార్ ఎన్ని పాటలు మాడతావు ఆయన? నేను నమస్తే పెట్టి చెప్పిన, సార్ నాకు అధికారం వచ్చేది దొరుకుతుందా సార్? నాకు ఇప్పుడు అధికారం అయిపోయా, అధికారం వస్తుంది నమ్మకం ఎక్కువ నాకు లేదు, ఇప్పుడు లేదు, నేను పోటీ చేయకపోతే నువ్వేమి ఇస్తాడు? నేను ఎమ్మెల్సీ ఉన్నప్పుడు అన్న మంత్రి ఏనుంటివి లేదు, మొన్న నేను ఉన్నప్పుడు నాకు ఎమ్మెల్సీ ఏనుంటివి, ఎమ్మెల్యే సీటీ ఏనుంటివి కాంగ్రెస్ లో, లేదా ఎంపీ సీటీ ఏనుంటివి, నువ్వేలే కదా ఇస్తామని వచ్చిన పోయింది దగ్గరికి, నువ్వు చెప్పపోతే. కమిట్మెంట్ ఇచ్చారా మీకు? కమిట్మెంట్ ఇచ్చిన వాళ్ళకే దిక్కులేదు, మీరే చెప్తున్నారు రెడ్డికే దిక్కులేదని. నేను అడగలేదు, మీరు అడగలేదు, నేను చెప్తున్నా, నువ్వు గుర్తించాలా? కోదండరామ్ గుర్తించి నువ్వు ఎమ్మెల్సీ చేసినావా లేదా? కోదండరామ్ కమిట్మెంట్ ఇచ్చి తెచ్చుకుంటున్నాడు. నేను అడగలేదు రేవంత్ రెడ్డి నీకు కలిసి పోలే అంటున్నా నీతో, నేను పోయింది రెడ్డితో, అసలే అగెనిస్ట్ గ్రూప్ అంటే అందులోకి వెళ్ళిపోయాను నేను, నాకు ఎట్లా పిలుస్తాడు, నాకు ఎట్లా. ఇప్పుడు ఈయనకన్నా పదవి ఇచ్చే అవకాశం ఉందా సార్ మీరు కోదండరామ్ కు? మీ లెక్క ప్రకారం కలుస్తున్నారు కదా వాళ్ళతోటి, మీతోటి సత్సంబంధాలు ఉన్నాయి కదా? ఉన్నాయి, కానీ ఇవ్వడం తప్పలేదండి. నేను ఎగ్జాంపుల్ చెప్పిన, సీఎం ఎవరు అంటే నేను కోదనా పేరు కూడా చెప్పాడు, అవును అవును తీసుకొచ్చి కోదనా పెట్టుకోవాలన్నా అన్నది కదా, ఆయన ఈయన కూడా మళ్ళీ దూరం పెట్టి అదే చెప్తాను. అందుకని నేను 4-5 పేర్లు చెప్పాడు, తెచ్చి కోదనా పెట్టుకో, పక్క పెట్టు, సీతక్కని తెచ్చుకో, పక్కకు పెట్టు, లేకుంటే రాజగోపాల్కి చీఫ్ మినిస్టర్షిప్ అని అన్నా లేదా? అట్లాంటి ఉద్యమకారులను అంటే మీలాంటి వాళ్ళ వల్లనే ఇప్పుడు సీతక్కని కూడా పక్కన పెట్టినట్టున్నాడు సార్ రేవంత్ రెడ్డి. ఎందుకంటే నక్సలైట్ కదా, ఆమె నక్సలైట్, అందులో సీఎం క్యాండిడేట్ చెప్పడం, ఇంట్లో మీరు ప్రాజెక్ట్ చేయడం వల్ల ఇంతకుముందు ఆమె ఆయన కోసం పెద్ద 400 కార్ల ర్యాలీ తీసిండే మల్కాజ్గిరికి పాపం సీతక్క. ఇప్పుడు ఆమె దూరం అయిందని అంటున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థి నిజాయితీ పనులు ఉండాలంటున్నా నేను. ఓకే, వాళ్ళ కార్యాచరణ బట్టి, వాళ్ళకున్న హిస్టరీని బట్టి అంతే అంటున్నా తప్ప, కుదరడం అయితే మనందరికి జేసీ చైర్మన్ గా ప్రదర్శారదే కదా సార్. ఇప్పుడు హరీష్ రావు అవుతారు అని అంటే మీరేమంటారు? చిచ్చి, ఒక కాయిన్ కి 2 పక్కలు వాడు, మామాలుడు. కేటీఆర్ అయితే అహంకారి కదా, అహంకారి, చాలా పెద్ద అహంకారి. కవిత అయ్యే అవకాశం ఉందా? కవిత నాకు తెలియదు, ఇప్పుడే నువ్వు చెప్తున్నావు పార్టీ పెడుద్దని, అజెండా సామాజిక అజెండా అనేది మనకి ఏం తెలుసు? ప్రజలు ఆదరిస్తే ఎవరైనా కావచ్చు, నువ్వు పనిష్మెంట్ ఇచ్చేంత వరకు వాళ్ళు జైలు పోయిన కూడా అనలేవనన్నా, ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి. నన్ను ఈ రాష్ట్రంలో బీసీల పార్టీ రాజ్యాధికారం చేపట్టే అవకాశం ఉన్నదా సార్ మీ అంచనా ప్రకారం? నేను అందుకే పోతున్నా రథయాత్రకు. అరే బాబు 85% ఉన్నవరా, మేలుకో, ఈ తెలంగాణ ఏలుకో అని చెప్తున్నా వాళ్ళకు. ఆ ఏలుకునే అవకాశం వస్తుందని మీరు నమ్ముతున్నారు? రావాలి, తేవాలి అంటున్నా. నేనెవరే, అయిపోయింది నా పని. పిల్లలు, కేయూ పిల్లలు, నిరుద్యోగులను మేము ప్రబోధం చేస్తాం. అరే బాబు ఏలుకోండిరా నాయన, ఈ దేశం మీది, ఈ రాజ్యం మీదని అన్నాడు. నా కోసం బీసీల కోసం గొంతు 24 గంటలు గొంతు వినిపించిన ఎవరు? ఆర్ కృష్ణయ్య మీ ఎన్డీఏ తోటే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి రేవంత్ రెడ్డి రావాలని కోరుకున్న తీర్మార్ మల్లాన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ వస్తే బాగుంటది, బీఆర్ఎస్ అహంకారం తగ్గుతుంది అన్నారు, మీరు బయటకు వచ్చేసారు. సో ఇట్లా బీసీల కోసం ఎవరైతే పాటుపడ్డారో వాళ్ళందరూ చెల్లా చెదిరై ఉన్నారు. తప్పు కదా, ఒకటి కావాలంటున్నా. ఈ ఒకటే అవకాశం అసలు ఇప్పుడు మనం ప్రయత్నం చేరుతాం. తెలంగాణ ఉద్యమంలో ఒక జేఏసీ వస్తాను అనుకున్నాను, టీఆర్ఎస్ పోరాడుతుంది, టీఆర్ఎస్ నేనే తెస్తాను ఆయన. చివరి 3 నెలలు నాతో కాదని ఎత్తేసి జేఏసీ ప్రమోట్ చేస్తే అందరిదే కులా సంఘాలు కూడా చేరినాయి అందులో. అది ఒక టైం, ఆ టైం బట్టి టైం వస్తుంది, ఎట్లా ఆపుతావు? మీ పుస్తకం అపరిచితుల్లో ఆకస్మిక వ్యక్తి అని చెప్పారు. ఎవరు? కేసీఆర్. అపరిచితుడు అన్నారు. మళ్ళీ అలాంటి రెండు కోణాలు అని చెప్పిన. నువ్వు అది లాస్ట్ పేజ్ తీసిన 18 చదువు.
నీకు అపరిచితుడు అని చెప్పారు. ఆ బుక్ లో చివరి పేరు ఒక పద్యం ఉంటుంది. ఓకే, అది నేను 6 రోజులు ఏం రాశాను. పద్యం సార్? దానిలో ఏముంది తెలుసా? లాస్ట్ సెంటెన్స్, ఆ, మా కళ్ళకు ఎల్లకాలం కంతలు కప్పి ఏ మార్పు చేయలేవు, ఉమ్, ఓ దురా ఏం కాచుకో, మార్చలేరు. ఆ, ఏ మార్చలేవు, ఉమ్. వేరే అడుగు ఉంటుంది, ఆ, ఓ దురా కాచుకో ఆ, నీ చరిత్ర ముగుస్తుందని. ఆ. నీ చరిత్ర ముగుస్తుందని 7 ఏళ్ల కింద రాసిన. కేసీఆర్ చరిత్ర ఇప్పుడు ముగిసినట్టేనా, మళ్ళీ అయిపోయి. మొదలయ్యే అవకాశం ఉందా? నీకు రాసినపై కవిగా కవిగా రాశారు సార్. రవిగాంచని చోట కవిగాంచను అన్నాడు. కవిగాంచిన చోట కవిగాంచ నేను 7 years కింద రాసిన దురా కాచుకో నీ చరిత్ర ముగుస్తుందని. ముగిసింది. ముగిసిందా లేదా? మళ్ళా వస్తారు రావాలి అనేది Impossible. ఇంపాసిబుల్. ఇంపాసిబుల్. నేను చెప్తున్నాను ఓ కవిగా ఉద్యోగకారుడిగా ఇంపాసిబుల్. ఇంపాసిబుల్. అంతరా అన్నట్టు కుటుంబమే ఖతం చేసింది కదా. ఓకే. కవిత బయటికి పోయా తిట్టబట్టే. ఇప్పుడు హరీష్ కు కేటీఆర్ కు పడదా? ఓకే. వాళ్ళు కేటీఆర్ కనుక అధ్యక్షుడు అయితే తెల్లారి పేపర్లో హరీష్ రావు వెళ్ళిపోయాడని వస్తుంది. అంతే పడదు. కానీ ఇద్దరు బాగానే కలిసి తిరుగుతున్నారు కదా సార్. చాలా మంది కలిసి కవరించుకొని తిరుగుతారు, కత్తులు పెట్టి పొడుచుకుంటారు. కడుపులో కత్తులు పెట్టుకొని కౌరించుకొని తిరగడం. అంతే. ఓకే. సో ఇది దిలీప్ కుమార్ గారి మనోగతం. ఆయన ఎప్పుడు మాట్లాడినా సెన్సేషనల్ విషయాలు ఉంటాయి, లోతైన విషయాల గురించి చాలా నవ్వుతూ చెప్తుంటారు. ఈ రోజు కూడా మనం అలాంటి లోతైన విషయాలని మనం చాలా ఈ రోజు చెప్పారు. రేవంత్ రెడ్డి గురించి అయినా, హరీష్ రావు గురించి అయినా, కవిత గురించి అయినా, కేసీఆర్ గురించి అయినా, ఒక మాధవ్ రెడ్డి గురించి అయినా, ఇలాంటి లోతైన విషయాలను ఇలా సరదాగా చెప్పే రాజకీయ విశ్లేషకులు ఈ రోజు దిలీప్ కుమార్ ఉన్నారు. మరిన్ని తాజా రాజకీయ అంశాలతో మరోసారి దిలీప్ కుమార్ని మళ్ళా కలుద్దాము. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ.